దేవుని వాక్యంలోంచి ఒక చిన్న వచనం చదువుకొని ముందుకెళ్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాలు కలిసి ఉంటాయి. కొంచెం యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు. పిలాతు యేసుక్రీస్తు ప్రభు యొక్క సంభాషణ. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. యేసు చెప్తున్నాడు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినున నేను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాడు. ఒక ప్రశ్న అడిగాడు, సత్యమనగా ఏంటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ఆయనను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుకో కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. చాలు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ పిలాతు యేసు ప్రభుని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. నీవు యూదులకు రాజువా? ప్రభు అన్నాడు, అవును, నీవు అన్నట్టు నేను రాజునే అని. దానికి ముందు మరికొన్ని సంగతులు అడిగాడు. ఆ తర్వాత యేసు ప్రభువారు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని, సత్య సంబంధియగు ప్రతివాడు నా మాట వినును అని ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత పిలాతు అన్నాడు, సత్యమనగానేమి? కానీ అక్కడ ఏం రాసి ఉంటుందంటే, సత్యమనగానేమి అని అతడు ఆయనను అడిగెను అనాలి. సత్యమనగానేమి అని అతడు ఆయనను అడిగెను అని ఉండాలి. సత్యమనగానేమి అని అతడు ఆయనతో చెప్పాను అనుంది. అక్కడ కొంచెం లోపం కనపడుతుంది. సత్యమనగానేమి అన్నకాడ క్వశ్చన్ మార్క్ వేసాడు చూడండి. అని అతడు ఆయనను అడిగెను అని ఉండాలి. కానీ సత్యమనగానేమి అని క్వశ్చన్ మార్క్ వేసి అని అతడు ఆయనతో చెప్పాను అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదని ఇక చెప్పాడు. ఇక్కడ ఒక సంగతిని మనం గుర్తించాలి. యేసు ప్రభు వారిని పిలాతు కొన్ని ప్రశ్నలు అడిగాడు. అడుగుతూ సత్యం అనే దగ్గరకు వచ్చాడు. సత్య సంబంధి అయిన వాడు నా మాట వింటాడు అని ప్రభు అన్నాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టానని ప్రభు అన్నాడు. ఈ రెండు మాటలు విని అతనికి ఒక ప్రశ్న పుట్టింది, సత్యమనగానేమి అని. సత్యమనగానేమి అని అడిగినోడు అక్కడే ఉన్నట్టయితే అసలు సత్యం అంటే ఏమిటో యేసయ్య ఇంకా ఏం మాట్లాడేవాడో బోల్డంత మ్యాటర్ మనకు దొరికేది. కానీ ఈ ప్రశ్న అడిగిన తర్వాత అతడు అక్కడ లేడు. ప్రశ్న అయితే అడిగాడు, కానీ ప్రభు సమాధానం ఇచ్చిన దాకా పిలాతు ఉండలా, తొందరపడి బయటికి వెళ్ళిపోయాడు. అంటే కొంతమంది కొన్ని అడుగుతారు, సమాధానం పొందిందాకా ప్రభు సన్నిధిలో నిలవరు. కొంతమంది కొన్ని కోరతారు, కోరినవి దేవుడు అనుగ్రహించిన దాకా ఆయన సన్నిధిలో కనిపెట్టరు. కొన్ని పరిస్థితులకు బదులు అడుగుతారు, జవాబు ఇచ్చిన దాకా దేవుని సన్నిధిని నిలవరంగా ఉండరు. అడగటం అయితే ఒక అద్భుతమైన ప్రశ్న అడిగాడు, సత్యం అనగానేమి అని. కానీ యేసు ప్రభు నోరు తెరవబోయేంతలో అతడు అక్కడ లేడు. వెళ్ళిపోయి, ఇతని యందు నాకు ఏ దోషం కనబడట్లేదు కాబట్టి ఇతన్ని నేను వదిలేయాలనుకుంటున్నాను అంటే వదలటానికి వీల్లేదు అన్నారు వాడు. ఒకసారి ఆ వచనం చదవండి. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, ఇతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయ వాడుకో కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. పస్కా పండుగలో మీకు ఒకని విడుదల చేయట అనేది నా వాడుక ఉంది కదా, ఆ పస్కా పండుగ సందర్భంగా నేను మీ రాజును వదులుతానన్నాడు. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, బరబ్బాను మాకు వదిలిపెట్టు, యేసుని సిలువ వేయించమని వీళ్ళు కేకలేశారు. సరే, ఆ మాట పక్కన పెడదాం. అసలు యేసు ప్రభువుని అడిగిన ప్రశ్న ఏంటి?
అడిగిన ప్రశ్నకు సంపూర్ణంగా జవాబు పొందకుండా ఇతను బయటికి పరిగెత్తడం ఏంటి అనేది కొంచెం మనం ఆలోచన చేస్తే ఈ ఒక్క చోటే కాదు ఇలాంటి పరిస్థితి. ఒకసారి అపోస్తల కార్యం కూడా చూద్దాం మనం. అపోస్తల కార్యం 24వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యములు 24. కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి, ఫెలిక్స్ అనేవాడు తన భార్య అయిన ద్రుసిల్లతో వచ్చాడు, పౌలు మహనీయుని పిలిపించుకున్నాడు. అసలు నేను చెప్పేది ఏందో విందామని మొదలుపెట్టి పౌలు ప్రసంగం చేస్తున్నాడు. చదవండి ఏం చేస్తున్నాడు. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా, నీతిని గూర్చి ఆశా నిగ్రహాన్ని గూర్చి రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగులు భయపడి 3 సంగతులు చెప్పాడు. ఏ 3 అతనిలో ఉన్నాయో ఆ 3 చెప్పాడు. అతను వింటూ భయపడి ప్రసంగం చేస్తున్న పౌలుని ఆపేయించాడు. చదువు. ఇప్పటికి వెళ్ళుము, ఇప్పటి కొద్దిగా చాలు, నాకు సమయమైన. నువ్వు మాట్లాడుతుంటే నాకు కొంచెం భయం కలుగుతుంది, కాబట్టి నేను ఈ మాటలు వినను అని మనసులో అనుకొని, పౌలు గారు ఇప్పటికి చాలు, నాకు టైం లేదు, మరోసారి కలుసుకుందాం. వీళ్ళు కదిలించారు, కానీ అవతలి ప్రక్క నుంచి సమాధానం వచ్చిన దాకా నిరీక్షించాల. పిలాతు అంతే చేశాడు. సత్యం అనగానేమి అని అడిగాడు, కానీ సత్యమును గురించి ప్రభువు మాట్లాడినంతసేపు అతను ఉండలేకపోయాడు, పరిగెత్తాడు. ఫెలిక్స్ అంతే చేశాడు. పౌలును పిలిపించి మరి అడిగాడు. పౌలు మొదలుపెట్టి కొన్ని సంగతులే చెప్పి కంప్లీట్ చేయకముందే చాలు ఇంతవరకే చాలు అని. ఇప్పుడు ఈ 2 సంగతులు మాకెందుకు చెప్తున్నావు నువ్వు అన్నది ఒక ప్రశ్న. అలాంటి దరిద్రులు కదిలిచ్చారు, పూర్తిగా తెలుసుకోకుండా వెళ్ళిపోయారు అనుకో, ఆ దరిద్రుల సంగతి మాకెందుకు అంటే, ఈ దరిద్రం మన దగ్గర కూడా ఉంది, అందుకని చెప్తున్నా. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో 4-5 వచనాలను మనం చూడగలిగితే, ఆ 4-5 వచనాల్లో యేసు ప్రభు శిష్యుల్ని కలుసుకొని, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. గతంలో మీరు నీళ్లలో బాప్తిస్మాన్ని గురించి చదువుమా. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చును గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరా నేను. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందక మునుపు, ఆత్మాభిషేకం పొందక మునుపు, పరిశుద్ధాత్మ శక్తి పొందక మునుపు మీరు యెరూషలేము నుండి వెళ్ళవద్దు అని సాక్షాత్తు యేసు ప్రభు వారే శిష్యులకు చెప్పాడు. అంటే శిష్యులకి సువార్త ప్రకటించమని, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సకల జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పిన ప్రభువే, ఆజ్ఞ ఇచ్చిన ప్రభువే మరో ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ప్రకటించండి, పని చేయండి, నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వండి అని చెప్పిన ప్రభువే, తొందరపడి వెళ్ళకండి, నేనిచ్చే శక్తి పొందుకొని వెళ్ళండి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దైవత్రిత్వంలోని 3వ వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మ అనే వ్యక్తి యొక్క అవసరత మనకి చాలా ఉంది. కానీ అసలు ఈ సంగతిని గురించే మనం ఎక్కువగా ఆలోచించకుండా, పెద్దగా పట్టించుకోకుండా మనల్ని గలిబిలి చేసి దాటిపోజేస్తున్నాడు సైతాను. కొంచెం వాడి గలిబిలిని పక్కన పెట్టి కాస్త ప్రశాంతంగా మనకై పంపబడినటువంటి ఆ వ్యక్తిని గురించి, ఆయన కార్యాలను గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన సహాయాన్ని గురించి
కొంచెం మనకు అధ్యయనం అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకును చేరక మునుపు రిబ్కా ఎలియేజరుతో ప్రయాణం చేయాల్సి ఉంది. కొంతకాలం ఎలియేజరుతో ప్రయాణం చేసిన తరువాతనే ఇస్సాకును గురించి రిబ్కాకు దాదాపు సంగతులన్నీ తెలియజేయబడతాయి. ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఇస్సాకు గుడారంలో రిబ్కా సురక్షితంగా ఉండాలి అంటే ఇస్సాకు వ్యక్తిత్వం, ఆలోచనలు, విధి విధానాలు, పద్ధతులు అన్నీ కూడా ఎలియేజర్ ద్వారా రిబ్కా తెలుసుకోవాల్సి ఉంది, తెలుసుకుంది కూడా. మనకు కూడా ఒక పరమ ఎలియేజర్ ఉన్నాడు. పరమ ఇస్సాకునొద్దకు సంఘమందిని రిబ్కాను చేర్చడానికి మన కోసం పంపబడిన ఆదరణకర్త, సత్యస్వరూపియగు ఆత్మ. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? సత్యస్వరూపియగు ఆత్మ ఆయన మన కోసం పంపబడ్డాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ నాడు అపోస్తలుల మీదికి దిగి వచ్చిన ఆత్మ, ఆయన నడిపింపు, ఆయన సహాయము, ఆయన ప్రభావము, ఆయన కాపుదల మనకెంతో ఎంతో ఎంతో అవసరం. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి విశ్వాసికి ఒక బాధ్యత అప్పగింపబడింది. ఒకటి, యేసు ప్రభు మాటలను అనుసరించి బ్రతకడం. రెండవది, అనేకుల్ని ఆయన రక్షణలోనికి నడిపించటం. ఇది ఒక పాస్టర్ బాధ్యతే కాదు, ఒక సేవకుడు బాధ్యతే కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి బాధ్యత ఇది. నీతో కూడా అనేక మంది ఉన్నారు, వారిని రక్షించే బాధ్యత, రక్షణలోకి నడిపించే బాధ్యత నీవు స్వీకరించాలి. అయితే ఇతరులకు ప్రకటించేటప్పుడు సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా ఇతరులకు ప్రకటించేటప్పుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఏమిటది అంటే ఆదరణకర్త సహాయం. ఎవరి సహాయం? ఆదరణకర్త సహాయం. ఆదరణకర్త సహాయం లేకుండా మనం క్రీస్తు కొరకు సాక్షులంగా నిలవలేము. గనుకనే పరిశుద్ధాత్మ సహాయం కొరకు మీరు కనిపెట్టండి, ప్రార్థన చేయండి, నేను పంపుతానని ప్రభు మాట్లాడాడు. వాళ్ళు 10 దినాలు కనిపెట్టారు. ఒక తెల్లవారుజామున దేవుడు తన పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించడం అనే సంగతి మనకు తెలిసిందే. ఈ ఆదరణకర్త యొక్క అవసరత అపోస్తలులకే కాదు, సాక్షాత్తు దేవుడు అయి ఉన్న ప్రభువు కూడా మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా ఆదరణకర్త యొక్క సహాయం తప్పనిసరి అయింది. ఉదాహరణకి మత్తయి సువార్త 4 చూసినా మనకు ఒక సంగతి అర్థమవుతుంది. యేసు ప్రభు బాప్తిస్మం పొందిన వెంటనే ఏం జరిగిందో మీకు తెలుసు. ఆత్మ ఆయనను అరణ్యమునకు తోడుకొని పోయాడు. చదువుతావా? మత్తయి సువార్త లూకాలో ఉంటుంది. అప్పుడు యేసు, లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూసినా కూడా యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అనే మాట వాడాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ చేత ఎక్కడికి తోడుకొని పోబడ్డాడు? అరణ్యమునకు తోడుకొని పోబడ్డాడు. ఎందుకు తోడుకొని పోబడ్డాడు? 40 దినములు అపవాది చేత శోధించబడటానికి ఆయన తోడుకొని పోబడ్డాడు. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఆహారం లేదు, భద్రత లేదు, అడవి జంతువుల మధ్య ఆయన ఉన్నాడని మార్కు సువార్తలో రాసుంది. ఒకసారి మీరు చూడగలిగితే మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక.
ప్రభు బాప్తిస్మం పొందిన వెంటనే ఆయన చేసినటువంటి మొదటి పని ఏమిటంటే ఆయన ఆత్మపూర్ణుడై ఆత్మ చేత అరణ్యమునకు నడిపించబడ్డాడు. అరణ్యమునకు ఎందుకు నడిపించబడ్డాడు? మొట్టమొదటి మాట కనబడుతుంది, అపవాది చేత శోధింపబడుటకు. అపవాది చేత కేవలం శోధింపబడటానికేనా, లేకపోతే మరి దేనికన్నానా అంటే మరో చోట క్లియర్గా రాసుంది. అదే లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆయన ఎక్కడికి తీసుకొని పోయాడు? అరణ్యంలో తీసుకెళ్ళాడు. అక్కడ భద్రత లేదు, ఆహారము లేదు, ఏమీ లేదు. ఆయన ఒంటరిగా ఉన్నాడు, తండ్రితో గడుపుతున్నాడు. శత్రువు వచ్చి రకరకాలుగా శోధిస్తున్నాడు. ఒక టైపు శోధన కాదు. ఈ 4వ అధ్యాయము 13వ వచనం మీరు చూస్తే, అపవాది ప్రతి శోధన ముగించి కొంతకాలం ఆయన్ని విడిచిపోయిననుంది. ప్రతి శోధన అంటే ఒక టైపు కాదు, రకరకాలుగా ప్రభువుని శోధించాడు. బాప్తిస్మం పొందినప్పుడు యేసు పరిశుద్ధాత్మ వశుడయ్యాడు. ఆ పరిశుద్ధాత్మ ఆయన్ని ఎక్కడికి తీసుకొని పోయాడు? వెంటనే నీవు ప్రకటించినట్లు ఊరిలోనికి పద అని తీసుకెళ్ళలా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి ప్లీజ్. మళ్ళీ ఒకసారి చెప్పండి. బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రభువుని వశపరుచుకొని ఊళ్ళోకి తీసుకెళ్ళాల, వెళ్ళి ప్రకటించు అని. అరణ్యంలో తీసుకెళ్ళాడు. భద్రతని దూరం చేశాడు, ఆహారాన్ని దూరం చేశాడు, శత్రువుని ఆయన ఎదుటికి తీసుకొచ్చాడు. 40 దినములు రకరకాలుగా ఆయన శోధించబడ్డాడు. అడవి జంతువుల మధ్య ఉన్నాడు. అయితే దేవదూతల ప్రొటెక్షన్ ఉంది. ఈ 40 దినాలు అయిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది ఆయన యొద్దకు వచ్చి, 40 దినముల నుండి ఏమీ తినలేదు, మీ డాడీతో మాట్లాడుకుంటున్నావు, నేను ఎన్ని రకాలుగా తిప్పలు పడినా పట్టించుకోలా, పాప ఇప్పుడు బాగా ఆకలైనట్టుంది, మీ డాడీ ఏం పెట్టలేదా? శక్తి పొందుకున్నావా? శక్తి పొందుకున్నావా? సాతానుకు అర్థమైంది, ఈ 40 దినములు ఏకాంతముగా తండ్రితో గడిపి అన్ని రకాల ప్రతికూలతల మధ్య యేసు నిలిచి ఆత్మబలం పొందుకున్నాడని అపవాదికి అర్థమైంది. అర్థమైంది కాబట్టే ఇంకే ప్రభావం పొందుకున్నావుగా, శక్తి పొందుకున్నావు, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అన్న. అంటే అపవాదికి ఏమర్థమైంది? అపవాదికి ఏమర్థమైంది? ఈ 40 దినములో అతడు తండ్రితో గడిపాడు కనుక దేవుని శక్తిని పొందుకున్నాడు. ఇప్పుడు అతను ఒక మాట పలికితే జరుగుతుంది. ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అంటే యేసు అలా పలికితే అలా అవుతుంది అన్న సంగతి అపవాదికి తెలుసు. తెలిసి ఆయన పొందుకున్నటువంటి ఆ శక్తి, ఆ బలము, ఆ ప్రభావం ఏదైతే ఉందో అది ప్రభు తన స్వీయతకు వాడుకునేటట్టు చేయడానికి వాడు ప్రోత్సహిస్తున్నాడు. తన కొరకు దాన్ని వినియోగించడానికి, తన ఆకలి తీర్చుకోవడానికి, దేవుని మహిమను వినియోగించేటట్లు శత్రువు అపవాది ప్రభువుని ప్రోత్సహిస్తున్నాడు. ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు, బాగా ఆకలి కొనున్నావుగా, నీకు ప్రభావం ఇచ్చేశాడు తండ్రి, పొందుకున్నావు, నువ్వు అంటే అయిపోతుంది. ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నాడు. అంటే నువ్వు వచ్చి చెబితే నేనేదేందిరా? నువ్వు వచ్చి చెబితే నీ మాట నేను లక్ష్య పెట్టేదేంటి? నీ మాట నేను గౌరవించేదేంటి? నువ్వు చెబితే చేస్తానా? నీ చిత్తం చేయడానికి వచ్చానా? నో, నన్ను పంపిన వాని చిత్తం చేయడానికి వచ్చాను. ఒకవేళ అపవాది ప్రేరణకు లొంగి ప్రభు ఆ పని చేస్తే తర్వాత వాడు ఇంకో పని చెప్పేవాడు, అది కూడా చేస్తే ఇంకో పని చెప్పేవాడు, చివరికి యేసు చేత కాలు మొక్కిచ్చే పని చేసేవాడు. అందుకే ఆన్సర్ చేయలే, వాడు చెప్పినట్టుగా కార్యం చేయలే, ప్లస్ రివర్స్ మాట్లాడాడు. తర్వాత సరే, ఇదిగో ఎత్తైన శిఖరం ఉందే, దీని మీద నుండి దూకు. ఆల్రెడీ 40 దినాల నుంచి దైవశక్తి పొందుకొని ఉన్నావు,
అన్నాహారాలు నిద్రలు మానేసి మరి గోజాడి తండ్రి దగ్గర శక్తి పొందుకున్నావు. అన్ని వదిలిపెట్టి రిక్తుడిగా వచ్చి ప్రార్థన చేసి శక్తి పొందుకున్నావు, బాగుంది. పైనుంచి దూకు. నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురని 91వ కీర్తన 11వ వచనంలో ఉంది కదా దేవదూతల్ని గురించి. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నీ పాదములకు రాయైనను తగులకుండా నిన్ను వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని ఉంది కదా. దూకు. అంత ఎత్తు నుండి దూకి కూడా నీకేం కాకపోతే ఇక ప్రజలు నీకు బ్రహ్మరథం పడతారు, ఇక ప్రజలు నిన్ను గొప్పవాడని పొగుడుతారు. దూకు. అంటే ఏదో ఒకటి వాడు చెప్పి ఆయన చేత చేయించడానికి ప్రయత్నం చేశాడు, కానీ ప్రభు ఆ మాటకి లోపడలేదు. దానికేం సమాధానం ఇచ్చాడు? నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు. అంటే ఏంటి? కాపాడతాడా లేదా అని నా తండ్రినే పరీక్షించమని నాకు చెప్తున్నావా దరిద్రుడా? నేను చెయ్యను. ఆ తర్వాత 3వ మాట, ఒక్కసారి ఈ లోక రాజ్య మహిమలన్నీ చూడని చూపించి ఒక్క నిమిషంలో నా కాలు మొక్కితే వీటన్నిటినీ నీ కైవసం చేస్తాను అన్నాడు. అప్పుడు అన్నాడు, సాతానా పొమ్మో, నీ దేవుడైన ప్రభువు నీ మొక్కి ఆయనకే నమస్కరింపవలని రాయబడి ఉన్నది. ఈ 3 చోట్ల వాక్యాన్నే వాడాడు. ఈ 3 సందర్భాల్లో వాక్యాన్నే వాడాడు. వాక్యం ఎత్తి మాట్లాడినప్పుడే ఎవడి నోరైనా మూతబడిద్ది. వాక్యం ఎత్తక మునుపు ప్రతి ఒక్కడు మాట్లాడుతూనే ఉంటాడు. అందుకే వాక్యమే మనకి ఖడ్గం, అందరి నోళ్ళు మూయించేది. వాక్యమే జీవం, వాక్యమే ప్రామాణికం, వాక్యమే ఖడ్గం, వాక్యమే అగ్ని, వాక్యమే బండల్ని బద్దలు చేసే సుత్తి, వాక్యమే దేవుడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఆయన సొంత మాటలు వినియోగించలేదు, సాక్షాత్తు లేఖనాల్లో రాయబడిన వాటిని ఎత్తి మాట్లాడాడు. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడనేది లేఖనమే, పాత నిబంధన లేఖనం. అంతేకాదు నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదు అన్నది కూడా లేఖనమే. నీ దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, ఆయనకే మొక్కి ఆయనకే నమస్కరింపవలెను అన్నది కూడా లేఖనమే. 3 రిఫరెన్సెస్ శత్రువు ముందు పెట్టి నోరు మోయించాడు. ఇక అర్థమైపోయింది శత్రువుకి, ఆత్మ బలంతో నిండుకున్నాడు. ఇక నా పప్పులు ఇతని దగ్గర ఉడకవని వదిలిపెట్టి వెళ్ళాడు. అంటే ఇన్నాళ్ళు పడిగాపులు కాశాడు, పోరాడాడు, కనిపెట్టాడు, ప్రార్థించాడు, శక్తి పొందుకున్నాడు. ఏదన్నా మెతకుందా? ఫుల్ఫిల్ అయ్యాడా? అన్ని టైపుల్లో ప్రతి శోధన ముగించి అన్ని టైపుల్లో టెస్ట్ చేసి తిరుగులేదు రబ్బాయి, ఒరిజినల్గా నింపబడ్డాడు. అచ్చ ఒలీవ తైలం పడింది, దంచి తీసిన అచ్చ ఒలీవ తైలం పడింది, నకిలీ తైలం పడలేదు. ఎందుకంటే నకిలీ తైలం పోసేది వాడేగా. కాబట్టి నా పప్పులేం ఉడకవు, ఒరిజినల్గా శక్తితో నింపబడ్డాడు, భ్రమలో లేడు. కొంతమంది భ్రమలో బ్రతుకుతుంటారు, ఒరిజినల్గా దేవుని పరిశుద్ధాత్మ ప్రభావాన్ని పొందరు, కానీ పొందినట్టు భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. భ్రమ కాదు, ప్రభు పొందిన ఆత్మశక్తి ఒరిజినల్. స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? ఒరిజినల్. 40 దినములు అలాగ అరణ్యపు అనుభవంలో గడిపి అపవాది చేత శోధింపబడి ఆ శోధనలో గెలిచి వాడు ప్రతి శోధన ముగించి వెళ్ళిపోయాడు. వాడికి ఏమర్థమై ఉంటుంది మీరు చెప్పండి? యేసు శరీర విషయంలో బలహీనుడుగా ఉండి ఆత్మ విషయంలో బలవంతుడయ్యాడు. ఉపవాసంతో ప్రార్థనలో గోజాడి శరీరరీత్యా బలహీనుడైనను ఆత్మయందు బలము నొందిన వాడై అతడిప్పుడు నన్ను ఎదిరించే శక్తి గలవాడయ్యాడు. ఇక నేను ఎన్ని డ్యాన్సులు వేసినా ఆయన ముందు కుదరదు, నోరు మూసుకొని వెళ్ళటమే. కొంతకాలము తర్వాత ఇది ఇలానే కంటిన్యూ చేస్తే నాకు కష్టమే, కానీ
కొద్దిగా ఏదన్నా ఏమరపాటుగా అప్పుడు చూద్దాం అని వెళ్ళాడు. మీరు గమనించారా? కొంతకాలము ఆయనను విడిచిపోయాను అని ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ ఎల్లినోడు వదిలిపెట్టాడు, మళ్ళీ వస్తాడు. దీనికి మళ్ళీ మనకు లేఖన సాక్ష్యం ఉంది. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది నీరు లేని చోట్లల్లా వెదుగుచు. లూకాసు వార్త. వీళ్ళకి దెయ్యాల కానీ సైతాన్ని గడి సిగ్గు శరం ఉండదు. ఏముండదు? సిగ్గు శరం ఉండదు. 11:24 చదువు. మనం పిలవపోయినా వస్తారన్నమాట సిగ్గులేని. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఇక అంతే వెళ్ళిపోతుందని అనుకోవద్దు. అది మళ్ళీ మళ్ళీ మనల్ని వేగు చూసే అవకాశం ఉంది, వెతికే అవకాశం ఉంది. ఇది స్పష్టంగానే లేఖనంలో రాసి ఉంది. ఏయ్ ముందుకు రండి రా, ఇటు రండి అన్న, రండి అన్న, దగ్గర రండి అన్న, నా దగ్గర రండి, పిల్లలు దగ్గరికి వచ్చి కూర్చోండి అన్న, మీ క్షేమం కోసం చెబుతుంది, రండి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నాకు అంటబడ్డారు, రండి. అరే దాకోకండి రా, మీరే ఇటు నా ముందుకు రండి. నాకేం పిచ్చి పట్టంటారా ఇంతసేపు మొత్తుకుంటుంది? ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వినండి. ఈ సాధన మనకు అవసరం, చాలా కీలకమైంది, అత్యవసరం. ఇది ఆత్మ బలముతో నిండుకున్నాడు అపవాది, కొంతకాలం ఆయన వదిలి వెళ్ళాడు. అంటే అర్థం ఏంటి? ఒకసారి ఆత్మ బలముతో నింపబడిన తరువాత ఆ ఆత్మ బలం మనలో పనిచేసినంత వరకు వాడు దూరంగానే ఉంటాడు, వాడికి కార్యసిద్ధి కలగదు మన మీదకి వస్తే. ఈ ఆత్మబలం ఒక పర్యాయం పొందిన తర్వాత ఇక అంతటితో సర్దిపుచ్చుకోకూడదు. మళ్ళా ఆత్మబలాన్ని పొందుతానే ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎఫెసులోనున్న సంఘపు దూతకి ఇలాగూ రాయమని చెప్పి, మొదట ఉండినట్టు ఇప్పుడు లేవన్నాడు. మొదట ఉండినటువంటి పరిస్థితి ఇప్పుడు నీకు లేదన్నాడు. మొదట నీకుండిన ప్రేమ నీ వదిలితివి అన్నాడు. కాబట్టి ఆ మొదటి క్రియలు మళ్ళీ చేయి అన్నాడు. అంటే ఆ మొదటి క్రియలకు ప్రస్తుత క్రియలకు వ్యత్యాసం ఉందనేగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మ్యాటర్ మీకు దొరుకుతుంది. మస్తు సార్లు చదివారు. ఏమైపోయినాయి? ఏదో జరిగింది, ప్రేమ చల్లారింది. ఏదో క్రియలు ఉన్నాయి కానీ కొద్ది గొప్ప నిస్తేజంగా ఉన్నాయి, ప్లాస్టిక్ పూలలాగున్నాయి. ఫోటోకే పువ్వు కానీ అది దగ్గరికి పోతే కోమలత్వం కానీ, నిర్మలత్వం కానీ, మృదుత్వం కానీ, పరిమళం కానీ ఏం ఉండవు. ప్లాస్టిక్ పూలు ఏముంటాయి అందులో? చూడటానికి పూలే, పట్టుకుంటే బరకగా ఉంటుంది. అలాగే ప్రారంభంలో ఉన్నటువంటి పరిస్థితి, ఎఫెస్లో ఉన్న సంఘపు దూత, ప్రస్తుత నీ పరిస్థితి బోల్డ్ అంత వ్యత్యాసంతో ఉంది. ఫస్ట్ ఉన్నట్టు నీవు లేవు, ఫస్ట్ నీలో ఉన్నటువంటి ప్రేమ నాకు నీళ్ళు ఎప్పుడు కనబడట్లేదు అని ప్రభు స్పష్టంగా మాట్లాడాడు. నువ్వు వదిలేసావు ఆ ప్రేమను. ఏం జరిగి ఉంటుంది? ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఒకటైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రారంభంలో అన్ని విషయాల్లో మనల్ని బ్యాలెన్స్ చేసి నడిపించేటువంటి ఆత్మ నడిపింపు, ఆత్మ బలం ఆట్టే కాలం కొనసాగదు. ఎప్పటికప్పుడు అది నింపుకునే విషయంలో మనం జాగ్రత్త పడాలి. కొంతకాలం ఆ విధంగా నడిపించబడ్డ తర్వాత, ఆ నింపుదలను అనుభవించిన తర్వాత, పర్వాలేదులే నేను బాగానే పోతున్నాను కదా, మంచిగానే ప్రయాణం చేస్తున్నా కదా అని భ్రమలోకి వెళ్ళిపోయి మనకు తెలియకుండానే ఆత్మలో తరిగిపోతాం, బలహీన పడిపోతాం. అందుకే మళ్ళా చెప్తాడు, అపోస్తల కార్యంలో మనం మళ్ళా చూడొచ్చు. పెంతెకోస్తు పండుగ నాడు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, అన్య భాషలు మాట్లాడారు. ఎన్నో అధ్యాయంలో? 2వ అధ్యాయంలో. ఈ గ్లాసుని ఒకసారి నింపాను, ఎడబెట్టాను, మళ్ళీ నింపడానికి కుదిరిద్దా?
అందరూ నోరు తెరిచి సమాధానం చెప్పండి. ఈ గ్లాసుని నింపాను, ఎడబెట్టాను, మళ్ళీ నింపడానికి కుదిరిద్దా? కుదిరిద్దా? కుదిరిద్ది. ఎందుకు కుదరదు? మరి కుదరదు అంటారేంటి? కుదిరిద్ది. ఎప్పుడంటే ఇందులో నీళ్లు ఖర్చు అయిపోయినప్పుడు, లేదా నేను తాగేసినప్పుడు, లేదా మరెవడో తాగినప్పుడు ఇది ఖాళీ అవుతుంది, అప్పుడు మళ్ళీ నింపడానికి కుదిరిద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది నింపబడి అలాగే ఉందనుకో, ఇంకా నింపడానికి కుదరదు. ఇందులో అది ఖర్చు అయిపోతే మళ్ళా కరెక్టే కదా? డౌట్ లేదుగా, అనుమానం లేదుగా, రైట్. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం ఒక్కసారి చూడండి. చదువుమా. 3వ వచనం నుంచి చదువు, లేదా 3వ వచనం నుంచి చదువు. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అనేది అండర్లైన్ చేసి రౌండ్ కొట్టండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అయిపోయింది కదా? ఇప్పుడు జస్ట్ పేజీ తిప్పి 4వ అధ్యాయము 31వ వచనం చదవండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఎన్నిసార్లు నిండుతారండి? ఎన్నిసార్లు నిండుతారు? ఇప్పుడు ఇది ఎన్నిసార్లు నింపుతారు? ఒకసారి నింపాము, ఒకసారి నింపిన ఈ గ్లాసుని మళ్ళీ ఎట్లా నింపుతావు? ఒకవేళ మళ్ళా నిండింది అంటే అంతకుముందు నింపబడింది ఏమైంది? ఆ శక్తి ఏమైంది? లేకపోతే ఆ పానీయం ఏమైంది? ఖర్చు అయిపోయింది, వినియోగించబడింది, ఖాళీ అయింది. సో మళ్ళీ నింపబడింది. ఇది నా మాటలు నేను చెబుతున్నానా, లేఖనంలో ఉన్నది మీకు చూపించి మాట్లాడుతున్నానా? పెంతెకోస్తు పండుగ నాడు అపోస్తలుల కార్యం 2లో వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. మళ్ళీ 4వ అధ్యాయంలో మళ్ళీ నిండుకోవటం ఏంటి? 31లో ఆల్రెడీ ఒకసారి నింపబడ్డది అలానే ఉంటే మళ్ళీ నింపబడేది ఏంది? అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్న తర్వాత ఆ పొందుకున్న శక్తి ఇక జీవితకాలం అంతా ఆ ఒక్క మారు పొందుకున్న శక్తే సరిపోదు. మళ్ళా ఆ అవసరతను గుర్తించి దేవుని ఆశ్రయించి ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ బలమును పొందవలసిందే. పరిశుద్ధాత్మ సహాయం ఎప్పటికప్పుడు అపేక్షించవలసిందే. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ శక్తి లేకుండా, ఆ బలం లేకుండా, ఆ ప్రభావంతో నింపబడకుండా, ఆ నడిపింపు పొందకుండా మనం దేవుని కొరకు మంచి ఫలం ఫలించాలంటే సాధ్యం కాదు. అసలు మనం నిలదొక్కటమే సాధ్యం కాదు, ఇంక ఎదుటోళ్ళని నిలబెట్టడం ఎట్ట సాధ్యమైంది? మనం నిలబడటమే సాధ్యం కాదు, అయితే ఎదుటోళ్ళని నిలబెట్టడం ఎలా సాధ్యమైంది? సాధ్యం కాదు. ఇప్పుడు పాయింట్కి వస్తా. అపోస్తలులకి ఏం చెప్పాడు? శక్తి పొందకుండా మీరు వెళ్ళొద్దు అన్నాడు. అందరూ సేవకులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, నేనిచ్చేటువంటి శక్తి పొందకుండా మీరు వెళ్ళొద్దు అంటే ముందేం చేయమన్నాడు? నా కోసం కనిపెట్టుకోండి అనే మాట వాడాడా లేదా? తండ్రి వలన వినిన వాగ్దానం నేను మీకు చేశాను కదా, ఆ వాగ్దానం మీరు పొందినట్లు కనిపెట్టుడి అనే మాట చూడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక 4-5 వచనాలు చదువుతుంది మళ్ళీ. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అదిగో ఫస్ట్, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును పొందినట్లు కనిపెట్టండి. కాచుకోండి, నా సన్నిధిలో కనిపెట్టండి. ఆ శక్తిని మీ మీదికి పంపుతా, ఆ బలాన్ని మీ మీదికి పంపుతా, ఆయనను మీకు జతపరుస్తా. ఓకే, పొందుకున్న తర్వాత వెళ్ళండి అన్నాడు. ఈరోజు సేవకు వచ్చాం, సేవ చేస్తున్నాం.
అసలు ఈ అవసరత ఎంత కీలకమైందో మనం గుర్తించామా? ఆల్రెడీ రన్నింగ్లోకి వెళ్ళి సంఘాల్లో ప్రభు పాలన ఇస్తా, కాపర్లుగా చలామణి అవుతా, సేవకులుగా, దైవజనులుగా, దైవజనురాండ్రుగా దేవుని పని చేస్తున్నాం కదా దేవుని పని. కానీ అది ఎలా ఉందో తెలుసా? అపోస్తలిక పరిచర్యలాగా లేదు. నిస్సారంగా, నిస్తేజంగా. ఏంటి ఎట్లా ఉంది సుధీర్? ఎట్లా ఉంది? నిస్సారంగా, నిస్తేజంగా, అదొక టైపులో ఉంది. ఎందుకుంది? ఉత్సాహం లేదేంది? ఉల్లాసం లేదేంది? ఆనందం లేదేంది? పరవశం లేదేంది? పులకింత లేదేంది? అభివృద్ధి లేదేంది? ఫోర్స్ కనపడదేంది? ఎందుకని? ఏం జరిగింది? ఏది కీలకమై ఉందో అది పక్కకు నెట్టబడింది, అది మూలకు త్రోసివేయబడింది. ఏంటిది అది అంటే పరిశుద్ధాత్మ అనే వ్యక్తి. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మూలకు నెట్టివేయబడ్డాడు. మనం పట్టించుకోవాల్సినంత ప్రాముఖ్యత లేనివాడుగా చేయబడ్డాడు. చిత్రం ఏంటంటే పాటలు పాడుతున్నాం మళ్ళా, పరిశుద్ధ ఆత్ముడా, పరిశుద్ధాత్ముడా. ఆరాధనలోనే గుర్తొస్తాడు మనకి. ఎక్కడ? ఆరాధనలోనే గుర్తొస్తాడు, ఇక తర్వాత గుర్తురాడు. చిత్రం ఏంటంటే ఆయన మీలో ఉన్నాడు, మీతో ఉన్నాడని యేసయ్య చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి మీరు చదివితే, నేను వేరొక ఆదరణకర్తను మీకోసం పంపుతాను, లోకం ఆయన ఎరగదు గనుక ఆయనను పొందనెరదు, మీరు ఆయన ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అన్నాడు. ఎఫెస్సి పత్రిక 4లో అన్నాడు, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యం 15:28లో అన్నాడు, పరిశుద్ధాత్మకును మాకును తోచెను అని. పరిశుద్ధాత్మ అపోస్తలిక సంభాషణలో, అపోస్తలుల సంభాషణలో ఆయన కూడా కూర్చొని ఉన్నాడు. వారు తలపెట్టినటువంటి ఒక సిద్ధాంతం, చేసిన ప్రతిపాదన పరిశుద్ధాత్మ ఆమోదం పొందిన తరువాతనే పబ్లిక్ చేశారు. పరిశుద్ధాత్మ ఆమోదం పొందక మునుపు వారు దాన్ని పబ్లిక్ చేయలేదు. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 28వ వచనం, విగ్రహములకు బలి అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన మరి ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అంటే వీళ్ళు ఏమనుకున్నారో ఆ అనుకున్నది ముందు దేవుని ముందుకు తీసుకెళ్ళి పరిశుద్ధాత్మ యొక్క ఆమోద ముద్ర పొందిన తర్వాతే పత్రికలు పంపించారు. చప్పట్లు కొడదామా? ఎందుకులే అనుకుందామా? ఎవరిని బట్టి? అపోస్తలులను బట్టి, వాళ్ళ అనుభవాన్ని బట్టి. ధనానికి ఆ రోజు విలువ లేదు, ఈరోజు ధనం రాజ్యం వెళ్తుంది. పేరు గొప్పలకు ఆనాడు విలువ లేదు. ప్రజలు వచ్చి మీరు సామాన్యులు కాదు, అమ్మో హెర్మే ద్యుపదీలు మీరు అని పౌలు బర్నబాలంటే వస్త్రాలు చించుకొని మరి రోడ్డును పడ్డారు. వస్త్రాలు ఎవరు చించుకుంటారో తెలుసా? వెర్రి పట్టిన వాళ్ళు, పిచ్చివాళ్ళు. ఆ అన్యులు వచ్చి మీరు హెర్మే ద్యుపదీలని పౌలు బర్నబాలను గురించి మాట్లాడి వాళ్ళకి సన్మానాలు చేసి వాళ్ళకి ఎడ్లను తీసుకొచ్చి బలీయటానికి ట్రై చేస్తే, ఎందుకంటే ఒక కాళ్ళు లేని వాడికి కాళ్ళు తెప్పించారు వాళ్ళు అని వీళ్ళ నమ్మకం. ప్రభువునందు ఉంచిన విశ్వాసము, ఆయన వాక్కులోని శక్తి, ఆయన నామంలోని బలం వానికి సత్తువునిచ్చింది. అది వీళ్ళకి తెలుసు, కానీ అన్యులకు తెలియదు. చేసింది మీరే కాబట్టి మీకే మొక్కుతామని మొక్కుతుంటే వస్త్రాలు చించుకొని జనాలకు దండం పెట్టారు. అయ్యలారా, మేము మీ బోటి మనుషులమే, మమ్మల్ని ఎందుకు ఇంత గనపరుస్తున్నారని మాట్లాడారు. ఈరోజు ఏ కొంచెం అవకాశం అందిపుచ్చుకొనైనా సరే ప్రజల్లో ఘనత పొందుదాం, గొప్పగా గుర్తింపు పొందుదాం, ప్రజల్లో కనపడదాం,
నాకంటూ ఒక బేస్ ఏర్పాటు చేసుకుందాం, నేను క్లిక్ అవుదాం, ఏ విధంగా ఏ టైపులో వెళ్తే క్లిక్ అవుతాను, ఎలా వెళ్తే గుర్తింపబడతాను, ఏ విధంగా నేను చేస్తే ప్రజల్లో బాగా హైలైట్ అవుతానని పిచ్చి పిచ్చి వ్యూహాలన్నీ వెతుక్కొని ఈరోజు దేవుని నామము కోసం తమ ఘనతను కూడా అవమానాన్ని ఆనాడు అపోస్తలులు మార్చుకుంటే ఈరోజు తమ ఘనత కొరకు దేవుని నామాన్ని అడ్డం పెట్టేటువంటి దరిద్రగొట్టు స్థితికి దిగజారిపోయింది పరిస్థితి. ఆనాడు అధికారాలకు విలువలు లేవు, రాజైనా సామాన్యుడైనా ఒకటే. ఈరోజు అధికారాలు వచ్చేసినాయి, పెత్తనాలు వచ్చినాయి, డబ్బు, పదవి, గుర్తింపు, ఘనత, లోకాశలు, శరీరేచ్ఛలు, భోగేచ్ఛలు అన్నీ ఎంటర్ అయిపోయినాయి. ఆనాటికి ఈనాటికి తేడా ఏంటి? అప్పటికిప్పటికి వ్యత్యాసం ఏంటి? ఒకటే తేడా, ఆనాడు దైవత్రిత్వంలో 3వ వ్యక్తి నాయకుడై నడిపించాడు, అందరూ ఆయన చేత నడిపించబడ్డారు. ఈరోజు ఆయనను సంఘం పక్కకు పెట్టింది, సంఘం పక్కన పెట్టింది. ఆయన ఆశ్రయించడం మానేసింది, ఆయన చిత్తం వెతకడం మానేసింది, ఆయన సలహాను గుర్తించడం మానేసింది. ఇప్పుడు మనకిట్లా తోచింది, ఆయనకేం తోచిద్దో కూర్చుందాం, ఆయన దగ్గర కూడా కనిపెట్టుకుందాం. యాకోబు చెప్పాడు, అన్ని జనుల్లో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహార్పితం తినొద్దు, జారత్వం చేయొద్దు, గొంతు పిసికి చంపిన దాన్ని రక్తాన్ని తినొద్దు, ఈ 4 విసర్జించండి, ఇక మిగిలిన వాటి విషయంలో మీకు కేటాయింపు ఉంది అనేది. ఇంతవరకు అన్ని జనుల్ని మనం కంట్రోల్ చేస్తే చాలు, ఇక మిగిలిన విషయాలు వాళ్ళ మీద బలవంత పెట్టొద్దు, సున్నతి చేయించుకోండి, ఇలా ఆచారాలు ఫాలో అవ్వండి, అది చేయించండి, ఇది చేయండి అని ఇన్ని పెట్టొద్దు. 4 వాళ్ళకి చెప్దాం కండిషన్స్. ఎవరిని? అన్యుల్లో నుంచి ప్రభువులోకి వస్తున్న వాళ్ళకి. విగ్రహార్పితం తినొద్దు, జారత్వం చేయొద్దు, గొంతు పిసికి చంపిన దాన్ని రక్తాన్ని తినొద్దు, విసర్జించండి. ఇది నా అభిప్రాయం అన్నాడు యాకోబు. నీ అభిప్రాయం సరే యాకోబు, ఇందును గూర్చి మన నాయకుడు పరిశుద్ధాత్ముడు ఏమంటాడో కూర్చుందాం రండని అందరూ కూర్చున్నారు దేవుని ముందు. అప్పుడు పరిశుద్ధాత్మ తన ఆమోదాన్ని తెలిపాడు. యాకోబు చెప్పిన ఆలోచనతో నేను ఏకీభవిస్తున్నాను, అది బాగానే ఉంది, అదే చెయ్యండి అన్నాడు. ఆ మాట తీసుకొని అలాగే అడుగులు వేశారు. ఆత్మ ఏమి చెప్పాడో ఆ సంగతులే హెచ్చరించారు. తిమోతి చూడు ఎంత బాగా అంటాడో. తిమోతికి రాస్తూ పౌలు మహనీయుడు తిమోతి పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ చేతను మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్న మాటని పౌలు గుర్తుపట్టగలిగాడు. స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్తారా? ఆత్మ ఎలా మాట్లాడతాడో పౌలుకు తెలుసు, ఎంత తేటగా మాట్లాడతాడో పౌలుకు తెలుసు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పాడు ఆత్మ. యెరూషలేము నుండి ఐథియోపియాకి వెళుతుంది రథం, గాజాకు పోయే మార్గంలో గుండా ఫిలిప్పు దగ్గరకు వచ్చాడు. ఫిలిప్పు, నీవు లేచి నడుం కట్టుకో అన్నాడు. నడుము ఎందుకు కట్టుకోవాలి తెలుసా? నడక మొదలు పెట్టాలి, ప్రయాణం. నువ్వులే నడుం కట్టుకో. ఎక్కడికి ప్రభువా? పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, ఆదరణకర్త మాట్లాడుతున్నాడు, సత్యస్వరూపేగా ఆత్మ మాట్లాడుతున్నాడు. ఆ స్వరాన్ని గుర్తుపట్టాడు, లేచి నడుం కట్టాడు. అలాగో ఎప్పుడైతే నడక మొదలు పెట్టాడో ఆ ఊరు దాటాడో లేదు, అలాగో ఫిలిప్పును కొనిపోయాడు ఆత్మ. ఫిలిప్పును కొనిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాడో తెలుసా? యెరూషలేము నుండి గాజాకు పోయే మార్గంలో నిలబెట్టాడు. కరెక్ట్ టైంకి ఐథియోపియా రాణి కందాకి కింద మంత్రి రథం మీద పోతా ఉన్నాడు. పోయినప్పుడు ఏం జరిగింది? యెషయా గ్రంథం చదువుతున్నాడు, 53వ అధ్యాయం. యేసుక్రీస్తు సిలువను గూర్చిన ఆ బలియాగాన్ని గూర్చి స్పష్టంగా రాసి ఉంటుంది. అందులో ఆ ప్రవచన వాక్కులను గూర్చి తర్జన భర్జన పడుతుంటాడు. అప్పుడు ఫిలిప్పు
రథం పక్కన నిలబడి రథం పోతుంటే అడుగుతాడు, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా? అప్పుడు అతను అన్నాడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నాకు ఎలాగో తెలియను, నేను చెప్తా, దా రథం ఆపబ్బాయి. ఎక్కి కూర్చున్నాడు. ఆ వచనాలను అనుసరించి అతనికి సువార్త చెప్పాడు. ఫలితంగా రథం కొంచెం ముందుకు వెళ్ళి, నాకు అదుగో నీళ్లు, బాప్తీసం పొందడానికి సిద్ధంగా నేనున్నాను, పొందడానికి నీళ్లు ఉన్నాయి, ఇవ్వటానికి నీకు అభ్యంతరం లేదా అన్నాడు. నువ్వు పూర్ణంగా విశ్వసిస్తే ఇప్పుడే బాప్తీసం ఇవ్వడానికి నేను రెడీ. ఎందుకో తెలుసా? నీ విషయంలో దేవుని ఆత్మ పట్టింపు కలిగి ఉన్నాడు, నీ కోసమే నన్ను పంపాడు. అందుకే నేను వచ్చి చెప్పాను. ఆ తర్వాత వ్రాయబడి ఉంది, తర్వాత ఫిలిప్పు ఆత్మచేత కొనిపోబడి ఎక్కడ కనపడ్డాడు? ఆ జ్యోతిలో కనపడ్డాడు. అంటే ఆత్మచేత కొనిపోబడ్డారు, ఆత్మవశులయ్యారు, ఆత్మచేత పిలవబడ్డారు, ఆత్మచేత హెచ్చరించబడ్డారు, ఆత్మచేత బోధింపబడ్డారు, ఆత్మ సలహాని తీసుకున్నారు, ఆత్మశక్తిని పొందుకున్నారు, ఆత్మ బలముతో నిండుకొని దేవుని మాటలు ఒట్టి మాటలు కాదు, ఆయన శక్తిని కూడా లోకానికి చూపించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక మిగిలిన వాటికి వేడికి తావులేదు. ఈరోజు అతడు ఒకడు ఉన్నాడన్న సంగతి, అతని గురించి కొంచెం ఆలోచించాలన్న సంగతే మనకి పట్టింపు లేని సంగతి అయిపోయింది. పరిశుద్ధాత్మ స్థానంలో మానవ ఐడియాలజీ ప్రవేశించింది. పరిశుద్ధాత్మ ప్లేస్లో మనుష్య ఆలోచన, మనుష్య ఉద్దేశం, మనుష్య చిత్తం, మనుష్య అభిప్రాయం, మనుష్య సంకల్పం, మనుష్య నడిపింపు ఎంటర్ అయిపోయింది. అందుకే నిస్తేజం, నిస్సారం, ఏదో అంత హడావుడిగా కనపడుతుంది కానీ అదంత ఫలభరితంగా లేదు. అపోస్తలిక కాలంలో ఉన్న నాణ్యత ఈనాడు కనబడదు. ఒక గుంపు సమూహాన్ని చూపిస్తాం ఈనాడు. ఆ గుంపు సమూహంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలను కనుగొనగలమా? దానియేలును చూడగలమా? దేవుని కొరకు హతసాక్షులు అయిపోయినటువంటి అపోస్తలుల్ని కనుగొనగలమా? తీతుల్ని, తిమోతిల్ని, ఎపఫ్రాల్ని, ఎపఫ్రోదితుల్ని కనుగొనగలమా? ఎంతమంది ఉంటారు? ఎందుకని? గుంపు పెద్దదే కదా, గుంపు చాలా ఉంది కదా, ఎందుకని అందులో ఈ సరుకు లేదు? ఏ కారణం చేత లేదు? ఎందుకు లేదంటే మూల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ద్వారా నడిపించబడట్లేదు గనక అలాంటి వాళ్ళని చూడలేం. ఒకవేళ మాటలు అనొచ్చేమో, దేవుని కోసం ప్రాణం పెడతా, హతసాక్షిని అయిపోతా అవసరమైతే అని. దేవుడు అంటాడు, అంత వద్దుమ్మా, ముందు వ్యసనాలు మానుకోమ్మా, వీక్నెస్లు మానుకో, కొంచెం దరిద్ర వ్యవహారాలు ఉన్నాయి కదా అవి మానుకోమ్మా. హతసాక్షి, హతసాక్షి, హతసాక్షి అవుదు కానిలేమ్మా, అవుదు కానిలే, కానీ ముందు కొంచెం ఎగస్ట్రాలు ఉన్నాయి కానీ నాకు చేదర బుట్టించాయి మానుకోమ్మా అంటాడు. పాయింటా కదా? అరే చిన్న చిన్నయ్యే నువ్వు మానుకోలేక కింది మీద పడతా ఉన్నావు, నువ్వు నా కోసం హతసాక్షి ఏమవుతావురా? ఎక్కడవుతావు? ఎలా అవుతావు? అసలు అవన్నీ పక్కన పెట్టు. అరే అన్నిటినీ అధిగమించే బలం నా దగ్గర ఉంది, నేను ఇస్తా. కుదురుగా నా దగ్గరకు వచ్చి కనిపెట్టుకునే అలవాటు ఉందిరా నీకు? అసలు నిరుపు నిదానం కలిగి నా సన్నిధిలో కనిపెట్టుకునే ఆ అలవాటు ఉందా నీకు? పట్టుమని 10 దినాలు కూర్చున్నవరా నా దగ్గర దరిద్రుడా అంటాడు దేవుడు మనల్ని. ఒరే దరిద్ర శిఖామణి, కూర్చున్నావురా నా దగ్గర నువ్వు? ఏం సాధిద్దామనరా పరిగెత్తుతున్నా? పొద్దున్న లేచిన కాడి నుంచి ఏం పొడుద్దామని ఏం పొడిచావు? ఏం పొడిచావు? ఏం సాధించావు? ఏమే కుప్పేశావురా నువ్వు? ఎట్లా సాధిస్తావురా నాయనా? చీకటి ఏలుతున్న లోకం రా ఇది, పాపము నిండిన ప్రపంచం రా ఇది. శత్రువు మోసగాడురా, వంచకుడు వాడు నీకంటే బలవంతుడు రా పిచ్చోడా, పిచ్చి దానా. ఎట్లా సాధ్యం అనుకున్నావు? నా శక్తి లేకుండా పోయి ఏం సాధిస్తావు నువ్వు? ఎప్పుడు నువ్వు కూర్చొని ఎన్ని రోజులు అయింది? 10 రోజులు.
అన్నీ మానుకొని నా దగ్గర 10 రోజులు కూర్చొని ఎన్ని రోజులైంది? కూర్చున్నావా నువ్వు నా దగ్గర? కనిపెట్టుకునే ఓపిక ఉందా నీకు? కాచుకునే భారం ఉందా నీకు? ఎక్కడి నుంచో ఆడుకో పడిపోయావు నాయన. నువ్వు అనుకుంటున్నావు ఏదో లాగుతున్నాను, ఏదో సాధిస్తున్నాను. నీ బొంద ఏం చేయలేవురా నువ్వు అంటున్నాడు దేవుడు. ఏం సాధిద్దాం? అందరం ఆలోచించాల. ఈ ఏడున్నారు ఈ పాస్టర్లో, ఐగోర్లు అయ్యా, పెద్ద ఐగోర్లు, చిన్న ఐగోర్లు అందరినీ నాతో మొదలుకొని మనందరితో దేవుడు ఇదేం మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినాయండి. దేవుని సన్నిధిలో కాచుకొని కనిపెట్టుకొని ఒరిజినల్గా దేవుని ఆత్మశక్తితో నింపబడి ఆ బలాన్ని, ఆ ప్రభావాన్ని అనుభవించి ఆ తర్వాత లోకంలోకి వెళ్ళి బగ్గున మండిన అనుభవాలు ఈరోజు 10 రోజులు చాలామందిని సేవకత్వంలోకి వచ్చిన వాళ్ళని చూస్తున్నా, విశ్వాసులను చూస్తున్నా, పరిచారకులను చూస్తున్నా. ఈ 10 దినాలు ప్రత్యేకంగా దేవుని ఆత్మబలం కోసం నేను ఏకాంతంగా ప్రార్థనలో గడపాలనుకుంటున్నాను బ్రదర్. ఈ 10 దినాలు నేను దేవునితో కూర్చోవాలనుకుంటున్నాను, నేను ప్రభుతో గడపాలనుకుంటున్నాను అని చెప్పినోడు ఒక్కడ కనపడలా నాకు. ఒక్కడు కనపడలా. అంటే అన్నింటినీ సాధించి పెట్టే ఆదరణకర్త ఉన్నాడు, కానీ ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని కాస్త కనిపెట్టుకొని ఆయన నడిపింపుని, ఆయన హెచ్చరికని, ఆయన సలహాని, ఆయన ఆలోచనని, ఆయన బలాన్ని, ఆయన నడిపింపుని పొందటానికి ఇప్పుడు నిరుపు నిదానం లేదు. కౌన్ బనేగా ఏక్ దిన్ మే కరోడ్పతి, కౌన్ బనేగా ఏక్ దిన్ మే కరోడ్పతి. ఒక ప్రసంగాన్ని చక్కగా తయారు చేసి 2 ఎగ్జాంపుళ్ళు, 2 ఉపమానాలు, ఒక 5-6 రెఫరెన్సులు, అయిపోయింది. అద్భుతమైన ప్రసంగం, సూపర్గా చెప్పారు. ఆ కూటం అయిపోగానే బ్రదర్ మళ్ళీ చెప్పాలి బ్రదర్ మీరు. థ్యాంక్ యూ. వాడి బొందా ఈడి బొందా, వాడి బొందా ఈడి బొందా. వచ్చి చెయ్యి కలిచి ఊపాడు, వాడికేం ఒరిగిందో నాకు అర్థం కాల. థ్యాంక్స్ చెప్పాడు, ఈడికేం ఒరిగిందో నాకు అర్థం కాల. ఆత్మయందు తీవ్రత కలిగి మంట కలిగి పొడవు పడినోడు వచ్చి బ్రదర్ కాదు, ఆడబడి ఏడుతుంటాడు వాడు. హల్లెలూయా. ఆడబడి ఏడుతుంటాడో ఏది? అంతా సుంఠాలు తయారయ్యారు. సుంఠాలు. నేను చేయకపోతే నేను కూడా సుంఠగాడినే, నేను ఒప్పుకుంటున్నాను. దేవుని పాదాల చెంత ఒరిజినల్గా కనిపెట్టుకొని, దేవుని ఆత్మ సలహాను తీసుకొని, ఆత్మ నడిపింపు పొందుకొని, ఆత్మశక్తి పొందుకొని, ఆత్మ ప్రభావం పొందుకొని, ఆత్మ బలంతో నిండుకొని వెళ్ళటం యేసుకే అవసరమైతే నీకు నాకు అవసరం లేదా? అపోస్తలకి అవసరమైతే నీకు నాకు అవసరం లేదా? యేసు కంటే మొనగత్తేవా అమ్మా నువ్వు? నాయనా, యేసు కంటే మొనగత్తేనావా మనం? సీనియర్స్కి చెప్తున్నాలేండి, జూనియర్లకు అర్థం కాదు. జూనియర్లకు కూడా అర్థం చేసుకోండి. మనల్ని నడిపించడానికి, బలపరచడానికి, బ్రతికించడానికి, వెలిగించడానికి, శక్తి నింపడానికి, మనల్ని ముందుకు తీసుకెళ్ళి అనేకుల ముందు సాక్షులుగా నిలబెట్టడానికి మనకు ఒక ఆదరణకర్త ఉన్నాడమ్మా. సత్యస్వరూపిగా ఆత్మ ఉన్నాడమ్మా. ఆయన ఒక వ్యక్తి అమ్మా. ఆయన స్నేహం అవసరమమ్మా, ఆయన సహవాసం అవసరమమ్మా, ఆయన సన్నిధి అవసరమమ్మా, ఆయన మాట అవసరం, ఆయనతో గడపడం అవసరం, ఆయన సన్నిధిని కనిపెట్టుకోవడం అవసరం.
పరిశుద్ధమైన ఆత్మ, పరిశుద్ధాత్మ, 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 పరిశుద్ధాత్మ. ఎక్కడ గెలుస్తావమ్మా ఆయన బలం ఇవ్వకుండా? ఎక్కడ నిలబడతావమ్మా ఆయన శక్తి ఇవ్వకుండా? ఎక్కడ పొందుకోగలవమ్మా గొప్ప కార్యాలు ఆయన నడిపించకుండా? పోరాడుతున్నావు నిలబడదామని ఆత్మీయ యాత్రలో, నీ వల్ల ఇద్దా? లోకాశల్ని, శరీరేచ్ఛల్ని, పాపేచ్ఛల్ని, భోగేచ్ఛల్ని, కామేచ్ఛల్ని, ఐహిక విచారాల్ని అధిగమించి నిలబడాలని కుస్తీ పాటలు పడుతున్నావు, కుస్తీ పోటీల్లో పాల్గొంటున్నావు. సైతాను గాడితో తన్నులు తిని బోర్ల పడుతున్నావు 4 రోజులు 3 రోజులకి. మళ్ళా పాడిందే పాట, పాపిని ప్రభువా, పాపిని ప్రభువా. నన్ను ఆశ్రయించినంత వరకు, నా పాదాలను ఆశ్రయించినంత వరకు, పట్టుమని నా దగ్గర 10 దినాలు కనిపెట్టుకున్నంత వరకు ఆ పాటే నీ బతుకంతా అంటాడు ఆయన. బలము తనదని యెహోవా ఒక మారు సెలవిచ్చెను, 2 మార్లు అది నాకు వినబడెను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దైవజనుడు అనేవాడు అలా దేవునితో కలుసుకునే అభ్యాసాన్ని సాధన చేస్తే తనను అనుసరించేటువంటి శిష్యగణంలో కూడా లక్షణాలు వస్తాయి. 100 మంది సంఘమైనా, 50 మంది సంఘమైనా, 20 మంది సంఘమైనా ఆ నడిపే నాయకుడు ఇలా వ్యక్తిగతంగా మిగిలిన చెత్త వ్యవహారాలు, సోది వ్యవహారాలని పక్కన పెట్టి అలా దేవునితో కలుసుకునే అనుభవం ఏ సంఘ నాయకుడికి ఉంటుందో అదే అనుభవంలోకి మిగిలిన 20 మందిలో నుంచి వ్యక్తులు తయారవుతారు. తయారైన వ్యక్తులు ఫలించడం మొదలు పెడతారు. ఫలించడం మొదలుపెట్టినప్పుడు పని ముందుకెళుతుంది ఒరిజినల్గా. ఏం గ్యాంబ్లింగులు దేవులాడుకోవాల్సిన అవసరం లేదు, ఏ జనాల్ని మసిపూసి మారేడుకాయ చేయాల్సిన అవసరమూ లేదు. పట్టుకోవాల్సిన వాని పాదములు మనం సరిగా పట్టుకోగలిగితే శక్తివంతమైన పని మన ద్వారా జరిగేటట్టు ఆయన కార్యం చేస్తాడు. బలం ఆయనదే. అరే పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి అయిందాక, మధ్యరాత్రి అయిందాక ఆడోళ్ళు మగోళ్ళు తిరుగుతూ ఉన్నారు రంగులు రావటంలాగా. ఏం పొడిచారో పోటు నాకు అర్థం కాలే, ఏం సాధించారో నాకు అర్థం కాలే. అందరూ బిజీ. పట్టుమని 10 దినాలు ఎవరు కనిపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, పరిశుద్ధాత్మ కొరకు, ఆయన బలం కొరకు కనిపెట్టుకుందాం రండి అని పిలుపునిచ్చిన ఒక స్త్రీ లేదు, ఒక పురుషుడు లేడు. అందరికీ గిలక్కాయలు ఇచ్చాడు సైతాను గాడు. ఏంటి గిలక్కాయలు? ఆడవాళ్ళకి గిలక్కాయలే, మగవాళ్ళకి గిలక్కాయలే. గిలక్కాయలు అంటే తెలుసమ్మా, చిన్నప్పుడు చిన్నపిల్లలకి తిరునాళ్ళలో తెచ్చిస్తారే, చేత్తో పట్టుకొని ఇట్టట్టు కొడితే గిలగిలగిల అంటదే, అట్టండి గిలక్కాయ. సెల్ ఫోన్. పాస్టర్లకి అదే, విశ్వాసులకి అదే, పరిచారకులకి అదే. ఎవడు పట్టినా అయ్యగారు ప్రసంగం చేయటం, ఇంటికి పోవటం, కాసేపు ఒక ముద్ద తింటాం, కాసేపు నిద్రపోవటం, లేవటం. ఆడవాళ్ళు కూడా అంతే, అక్కడక్కడ తిరిగి సువార్త ప్రకటించడం, రావటం, కాసేపు చూడటం, తలాపును పెట్టుకోవడం. అందరూ అదే. భక్తి లేదు, భక్తి మొత్తం వాగులో కలిసిపోయింది. దరిద్రులు తయారైపోయారనమాట. ఆధ్యాత్మిక దరిద్రులు తయారయ్యారు. ఎక్కడ పోద్ది ముందుకి పరిచర్య? ఏడబోయిద్ది? ఈగలు దోలటం తప్ప ఏముంటుంది? ఉంటుందా? ఏం పర్లా, మనల్ని మనమే తిట్టుకుందాం, తప్పేం కాదుగా. విజయుడా, నిజమేనా అమ్మా? 100కి 200% నిజం. నేను ఇది జోక్గా చెప్తున్నానని అనుకోవద్దు, ఇది సీరియస్. మీరందరూ కాస్త ఆత్మీయంగా పరిపక్వత కలిగిన వాళ్ళు. మీరు సోదరులు కాదు. మీరు తిండి మానుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చారంటే తిక్కలోళ్ళు కాదు. ఆయన శక్తి కోరే వచ్చారు మీరు, ఆయన నడిపింపు కోరే వచ్చారు, ఆయన వాక్కు కోరే వచ్చారు మీరు. అయితే ఎందుకు వచ్చారు? అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాతో, మీతో, మనందరితో మనం బ్యాలెన్స్ కావాలి, సరిదిద్దుకోవాలి, చచ్చిన ఆత్మీయతను తిరిగి బతికించుకోవాలి. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నదే కానీ మృతుడవే, మృతురాలివే
అన్న పందాల్లోకి మనం వెళ్ళకూడదు, ఆ పరిస్థితికి వెళ్ళకూడదు. ఆల్రెడీ వెళ్ళిన స్థితి కనపడుతుంది, వెళ్ళకూడదు. బ్రతకాలి, నీవు బ్రతిక అనేకుల్ని తిరిగి బ్రతికించాలి. ఎవరిని చూడాల ఇంతవరకు నేను ఈ మధ్యకాలంలో. ఆ స్టార్టింగ్లో చూసా కొంతమందిని, ఈ మధ్యకాలంలో చూడలా. అన్నీ పక్కన పెట్టి ఒక 10 దినాలు నేను దేవుడితో గడపాలనుకుంటున్నాడిని ఒక్కడిని చూడలేదు నేను. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుందాం అనుకుంటున్నాను, ఆయన శక్తి కొరకు కనిపెట్టుకుందాం 4 మాటలు చెప్పటం వస్తే సరిపోయిందా ప్రసంగం? 4 మాటలు చెప్పటం వస్తే సరిపోయిందా? ఇంత బుడ్డోడు కూడా చేస్తున్నాడు ప్రసంగం. మొన్న ఇంత బుడ్డ పిల్ల మైకి ఇస్తే ఆ పిల్ల కూడా చెబుతుంది ప్రసంగం. చూపించమంటారు నెట్లో మీకు, విత్ ఫీలింగ్స్తో సహా. వాడు ఇంతే ఉన్నాడు, మళ్ళా మనము అంటున్నాడు వాడు మైక్ తీసుకొని. 4 మాటలు చెప్పటం వస్తే సరిపోయిందా? 4 రిఫరెన్స్లు తీసుకొని వెళ్ళే శక్తి ఇది, దేవుని ప్రభావం ఇది, వాక్కులో జీవం ఏది, ఆత్మలో ఉజ్జీవం ఏది, కదలికేది, కనిపెట్టిన ప్రార్థన ఏది? ఇప్పుడు చెప్పండి, పిలాతుకు మనకు తేడా ఉందా? ఫేలిక్స్కి మనకు తేడా ఉందా? కదిలిచ్చారు పాపం. ఆయన మాట్లాడబోయేసరికి పారిపోయారు. అడిగారు, ఆ ఆన్సర్ వచ్చిందా కాగల. ఇప్పుడు కూడా అంతే, కూటమి అయిపోగానే ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, నీ ఆత్మ నీ ప్రభా, బలం నీ ప్రభా వేసిన అవన్నీ అడుగుతున్నావు తండ్రి, ఆమేన్. ఇక బా. దరిద్రం దరిద్రం దరిద్రం. మనకు ముందున్న భక్తులు ఇంతే ఉన్నారా? మనకు ముందు సేవ చేసిన వాళ్ళు ఇంతే చేశారా? మనకు ముందున్న విశ్వాసులు ఇంతే ఉన్నారా? మనకు ముందున్న ఆత్మీయులు ఇంతే ఉన్నారా? ఇంత దరిద్రంగా ఉన్నారా? అసలు మన భక్తి ఆరంభం ఇంతే తగలబడిందా? అసలు మన సేవ మొదలు పెట్టినప్పుడు ఇంతే తెచ్చామా? ఇప్పుడు ఉన్నట్టే తెచ్చామా? ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకుందాం మనసులో. మానవ జ్ఞానం, మానవ వాక్చాతుర్యం, మానవ సంబంధమైన తెలివి దేవుని పనిని సాధించగలిగిద్దా? సాధించిద్దా? అసలు నువ్వు నిలబడతావా? ఎదుటి వాళ్ళని నిలబెట్టడం అటుంచి సాధ్యం కాదే. మరి ప్రభువుకే 40 దినాలు తప్పకపోతే, అరే 4 రోజులు కూర్చోవట్లేదు నువ్వు. ప్రభువే 40 దినాలు కూర్చున్నాడు. ఆయన అంటే బలహీనుడు బెదర్, వీక్ పర్సనాలిటీ. ఎవరు? యేసు ప్రభు. బలహీనుడు, శక్తిహీనుడు. మనమా బలవంతులం. ఎవరికి? ప్రభు కంటే కూడా. మరి అంత గొప్పోడే 40 రోజులు కూర్చోవలసి వచ్చినాయి అరణ్యపు అనుభవంలో. అంత గొప్పోడే తండ్రి ముందు కాచుకొని మొర్రపెట్టి ఆయన శక్తి నింపిందాకా కాచుకొని ఆ బలం పొందుకొని తర్వాత శత్రువు ఎదురొస్తే అక్కడే వాడిని తుక్కుగా తన్ని గెలిచి బయటకు వచ్చాడే. అసలు ఆ సాధన ఏది? మనలో అది కొరవడింది. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక, బుద్ధి గలవాడు ఈ సంగతులను గుర్తించనిమ్ము. బుద్ధిహీనుడైన వాడి కర్మ. రహస్యమంతా ఆదరణకర్తలోనే ఉంది. ఆయనను మనం మూలకు ద్రోశాం. అందుకే అన్ని విషయాలలో నిస్తేజమైపోయాం. సంఘాలు వెలవెలబోతూ ఉన్నాయి, నిర్జీవంగా ఉన్నాయి. జీవం లేదు. ఎందుకు లేదు? కనిపెట్టిన భక్తులేరి, భక్తి నేర్పిన భక్తులేరి, భక్తులు నేర్పుతున్న భక్తులేరి. అదొక ట్రెండ్ వెళ్ళిపోతూ ఉంది. పిచ్చి ట్రెండ్, పుచ్చిపోయిన ట్రెండ్.
అది కాదు, కానే కాదు, కానే కాదు, కానే కాదు. అపోస్తలులకి 10 దినాలు కనిపెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ శక్తి పొందకముందు ఆయన సహాయం లేకుండా మీరు వెళ్ళొద్దని యేసయ్య చెప్పాడు. ఆయన సైతం బాప్తీసము పొందిన తర్వాత ఆత్మశక్తి కొరకు కనిపెట్టుకోవడానికి 40 దినాలు వెళ్ళి గడిపాడు. ఆ తరువాత ఆత్మబలముతో నిండుకొనిన వాడే గలిలయకు వచ్చెను, ఆయన కీర్తి ఆ దేశమందంతటా వ్యాపించెను అనుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అంటే ఇక మనుషులు ఆయన ఎక్కడ ఉండటానికి వీలు లేకుండా అంత అయిపోయింది. ఆ ఒకసారి పొందుకొని ఆగాడా? ఆగలా. పగలంతా ప్రకటించడం, రాత్రంతా మళ్ళా వెళ్ళి శక్తితో నింపబడ్డు. దేవుని తండ్రితో గడుపుకోవటం అంటే ఒకసారి వెలిగింపబడ్డ దీపానికి మళ్ళా నూనె పోసి దాన్ని ఆరిపోకుండా వెలిగించి ఆ వెలుగును కాపాడుకున్నట్టుగా యేసయ్య. మరి లేకపోతే ఆయనకి ఎందుకండి ప్రార్థన? మీరు చెప్పండి, నాకు చెప్పండి. నేను రిఫరెన్స్లు ఇన్ని చూపిస్తా. రిఫరెన్స్లు రా, లూకాసు వార్తకు రా. లూకాసు వార్త రా. వచ్చావా? ఒక్కొక్క వచనం మనం చూసుకుందాం. 6వ అధ్యాయము 12వ వచనం చదువు. 5వ అధ్యాయం 16వ వచనం చదువు. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళిచుండెను. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. మళ్ళీ ఒకసారి చదువమ్మా. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. అవసరమా? 16వ వచనం 5:16 కూడా చదువు. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళిచుండెను. ఆయన ప్రార్థన చేయటం ఎక్కడికి వెళ్తున్నాడు? అరణ్యంలోకి వెళ్తున్నాడు. ఇంకా చూపిస్తా, ఏడోసారి దొరుకుతాడు. ఆగు. ఆయనకి ప్రార్థన ఎందుకు? ఆల్రెడీ అక్కడ పొందాడు. 40 రోజులు ఉపవాసంలో ప్రార్థన చేశాడు, శక్తి పొందుకున్నాడు, వచ్చాడు లైన్లోకి. మళ్ళా ప్రార్థన ఎందుకు? చదువు. 9వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా. లూకా 9:10 చదువురా. అదే. ఆయన వారిని వెంట పెట్టుకొని బెత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. తర్వాత ఇది చూడు, 28వ వచనం చదువమ్మా. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండకి ఎక్కెను. అయిపోయిందా? తర్వాత 9:18 కూడా చదువమ్మా. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు ఉండిరి. చూసారా? అయిపోయిందా? 11వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను. చాలమ్మా. స్టార్టింగ్ మాట ఏందమ్మా? ప్రార్థన చేయుచుండెను. అమ్మా, అదమ్మా అయిపోలేదమ్మా. ఇంకోండి అమ్మా. నాకు అర్థం కాదు. 40 రోజులు ఉపవాసం ఉండి ఆమెతో ప్రార్థన చేసి వచ్చినోడికి మళ్ళీ ఈ తడవకి ప్రార్థనలు ఏంది? మనం ఉంటే చెబుతాం. ఊరిక ఊరక పద్దాకలు మళ్ళీ ఏకాంతం అంటావు, కొండ అంటావు, కొట్ట అంటావు, చెట్టు అంటావు, పొట్టు అంటావు. ప్రార్థన ఏంటి ప్రభువా? ఎందుకు ప్రభు పద్దాకలా? ఇప్పుడు నేను చెప్పిన రిఫరెన్స్లన్నీ రాసుకున్నారా? నేను మళ్ళీ అడుగుతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా ఉన్నాయి చూపిస్తా. నాకు లూకాసు వార్త అందులోనే చాలా 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 వచనాలు. ఇప్పుడు ఎన్నైనా ఇప్పుడు చూపించిన వచనాలు 7 అయినాయా? వదిలిపెట్టను, ఇంకా చూపిస్తా. ఆగు. 18వ అధ్యాయం 1వ వచనం చదువమ్మా. ఆయన చేయటమే కాదు, శిష్యులు కూడా విసుక్కోకుండా ప్రార్థన చేయాలని చెప్పాడు. చూడు. వారు విసుకక నిత్యము
ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడక చాలు చాలు చాలు, విసుగక నిత్యము ప్రార్థించుట కొరకు ఆయన ఈ ఉపమానం చెప్పాడు. తర్వాత దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థించే ఇద్దరు వ్యక్తులను గురించి మాట్లాడాడు అక్కడే. తర్వాత 39వ వచనం 22, 39 చదువు. 22, తరువాత 39. ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వాడుక చొప్పున ఒలీవల కొండకి వెళ్ళాడట. ఎందుకు వెళ్ళాడు చూడమ్మా. 21వ అధ్యాయం 37వ వచనం చదువమ్మా. ఒక నిమిషం అమ్మా. 36వ వచనం కూడా చదువమ్మా. 21:36. కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డ శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ బజార్ల మీద తిరుగుచు సోది కబుర్లు చెప్పుకుంటూ సెల్ ఫోన్ తీసుకుని ఊరికే దాన్ని హడావుడి చేస్తూ తిరుగుండ్రి. మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డ శక్తి గలవారని ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని. అయిపోలా. చదువు 37 నుంచి చదువు. ఆయన ప్రతిదినము పగటి దేవాలయములో బోధించు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. కరుణా పీఠము చేరరే దేవుని కృప సలిని చేరరే. కరుణా పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. పరలోక జనకుని వరములు లభించు. పరలోక జనకుని వరములు లభించు. కరుణామౌ ప్రార్థనలో కరములు జోడించి కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. ఇలా బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. చెలుగా విజ్ఞాపనలు చేయుచును మనపై. చెలుగా విజ్ఞాపనలు చేయుచును మనపై. కలకాలమును దీవెనలు వర్షించెడి చోటు. సీరియస్ మ్యాటర్, జాగ్రత్తగా వినండి. మర్యాదగా చెప్పిన విషయాలు సీరియస్గా తీసుకోండి. దద్దమ్మల్లాగా ఉండకండి. ఆధ్యాత్మిక దరిద్రతలో ఉండకండి. ఆ ఆధ్యాత్మిక దారిద్ర్యం నుంచి బయటకు వద్దాం. అందరం వద్దాం. మారు మనసు పొందుదాం. దేవుని పాదాలని ఒరిజినల్గా ఆశ్రయించి ఆత్మశక్తితో నింపబడి దేవుని కొరకు బలమైన కార్యాలు సాధిద్దాం. ఒకసారి 40 దినములు అరణ్యములో కనిపెట్టి ప్రార్థన చేసి ఆత్మ బలముతో నిండుకొని అపవాదిని ఎదిరించి బయటికి వచ్చిన ప్రభువు అంతటితో ఆగల. ఆనాడు వెలిగింపబడిన దీపము సిలువలో తుది శ్వాస విడిచేంత వరకు ఆ ప్రార్థన స్వరాన్ని ఆపలా ఆయన. ఆ మొరను ఆపలా. అది ఇప్పుడు మనం వాడుకుంది. ఇలా బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. సిలువలో సైతం తండ్రి నా దేవా నన్నేలా చేయి విడిచితివి ఏలి ఏలి లామా సంభక్తాని అనే మాట ప్రార్థన చేయుటకు నీవిచ్చిన పని మొత్తం సమాప్తి చేశాను, ఇదిగో సమాప్తమైనది. అంతేనా తండ్రి? వీరేమి చేయుచున్నారో ఇలా బ్రతుకంతయు ప్రార్థన
ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. అందరం చెబుదాం గట్టిగా. ఏమర్థమైంది మీకు? తడవకు వచ్చి నాకు ఆ సమస్య, నాకు ఈ సమస్య, గట్టిగా ప్రార్థన చేయి అంటే మర్యాదగా ఉండదు. నువ్వేం గాడిదలు కత్తావా? పనికి మాలిందానా, పనికి మాలినోడా అందాం అనిపించింది నా మనసుకి, కానీ అనలే. చేయి నువ్వు కూడా ప్రార్థన, కనిపెట్టు, గోజాడు. తీవ్రత ఎక్కువగా ఉందా? కూర్చో, ఉపవాసం ఉండి కూర్చో. షాలేం రాజు అనేవాడి ప్రార్థన నేను వింటానని చెప్పాడా? నీ ప్రార్థన విన్నాడా? నువ్వు చేస్తే నేను ప్రభా సహాయం చేయి ప్రభా అని అంటుంటే నర్మై పనికి మళ్ళీ నర్మై నువ్వు చేస్తా అయింది? నువ్వు నీ ముఖం నీ ఫేసు ఆడు చేయాలా? ఆడు ప్రార్థన చేస్తే నేను వింటాను మరి అన్నాడా? ఈడొకడు దొరికాడు. అన్నయ్య ఎట్ట చేస్తావో గట్టిగా చేయాలి ప్రార్థన, గట్టిగా చేయాల. నీదే భారం, నీ మీద వేస్తున్నా, నేను ఎందుకు ఎత్తుకుంటానండి? గుంపులో గ్లోరీని కలిపి కొడతా. ప్రభా ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలు చెబుతున్నారు ప్రభా. యథార్థం చెబుతున్నా, షో చేయట్లా, నేను ఉన్నది నిజం చెబుతున్నా. అందరి ఈ దరి నుంచి మొదలుపెట్టిన ఆ దరి వరకు అందరి పేర్లు ఎత్తి ప్రార్థన చేయాలంటే సంవత్సరాలు కనీసం కటింగ్ షాపు పోయి కటింగ్ చేయించుకోవడానికి కూడా ఖాళీ దొరక్క ఈ జుట్లు ఇక అన్నీ భయానకంగా పెరిగిపోయి ఇక నేను ఎక్కడ కూర్చోదని అక్కడే ఉండిపోయి ఎవరన్నా వచ్చి చూసి దడుచుకొని సచ్చే పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఏంది వింత జీవి ఏదో ఉంది ఈ గదిలో అని. ఒక్కొక్కసారి సడన్గా వచ్చి మా కోసం చేస్తున్నారా స్ట్రైట్గా ఫేస్లో ఫేస్ పెట్టి చేస్తున్నారా లేదా చెప్పాక నీకు గట్టిగా ప్రార్థన చేయమని. ఇంక రెండో పనే ఉందమ్మా, ఇక బయటికి పోయి ప్రకటించేది లేదు, ఇక ఏం చేసేది లేదు, ఇక సువార్త చెప్పేది లేదు, ఏం లేదు. నువ్వు చెప్పావు పోయావు ఏడాడా తిప్పలు పడుతున్నావు, ఏమవుతుంది. నేను మాత్రం ఎప్పుడు ప్రభా ఆ బిడ్డ అయ్యా అనుకుంటా కూర్చుంటా. దయ్యం మోహన్ దానా. కూర్చో మర్యాదగా. నీకేం మాయరోగం బాగానే ఉండవుగా, కూర్చో. దేవుని పాదాల దగ్గర కూర్చో. గోజాడో పెనుగులాడో తాడో పేడో తేలిందా కనిపెట్టు. కదలడా దేవుడు? కార్యం చేయలేదా భక్తులకి? ఆయన సన్నిధిలో కాచుకున్న వాళ్ళని త్రోసేశాడా? నిశ్చయముగా ఆయన నీకు సహాయకుడే. నువ్వు సోమరివై ఒక పక్క బాధలతో గందరగోళం అయిపోయి బీభత్సం అవుతా కూడా మరో పక్కన పనికి మళ్ళీ పెట్టుకొని టైంపాసులు చేస్తా, నువ్వు దరిద్ర వేషాలు వేస్తా. మళ్ళీ నా దగ్గరకు వచ్చి 7 పను బీద పలుకులు పలుకుతావా? ఓ పక్క చితికిపోతున్నావు జీవితంలో, మరో పక్క పిచ్చి వేషాలన్నీ వేస్తున్నావు నువ్వు. వదిలే ఆ పిచ్చి వేషాలు, వదిలే. దేవుని ముందు కూర్చో, ఏడు, రోదించు, మొర్రపెట్టు, అంగలార్చు. నీ పరిస్థితి తీవ్రతను బట్టి అవసరమైతే ఉపవాసంతో నా దేవా నీవు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే నాకు గతి లేదు తండ్రి అని గోజాడు. నా దేవుడు అన్యాయస్తుడా? ఆయన లేనివాడా? ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు, సర్వశక్తి గల దేవుడు ఆయన. నువ్వు గోజాడితే నీకు సాయం చేయను అన్నాడా? నువ్వు ప్రార్థించి మొర్ర పెడితే నిన్ను పట్టించుకోనన్నాడా? ఎవడో ఒకడు చేస్తే వింటానన్నాడా? ఒక మనుషుడు ఎంతవరకు నీకు దిక్కు? ఒక మనుషుడు ఎంతవరకు నీకు ఆధారం? ఎవడో ఒకడు చేసే ప్రార్థన ఎంతవరకు నీకు ఆశ్రయం? అసలు దైవజనుడు అనేవాడు చేయాల్సిన మొదటి పని అంటే తెలుసా? ప్రతి విశ్వాసిని
దేవునితో అంటు కట్టాలి, దేవునితో ట్యూన్ చేయాలి, దేవుణ్ణి వాళ్ళు వ్యక్తిగతంగా కలుసుకునే పద్ధతిని నేర్పించాలి. అట్లా అలవాటు చేయాలి. ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడదాం. నేను మళ్ళీ కనిపెడతా. ఇప్పుడు ఈ ప్రసంగం చేయటమే కాదు, అసలు ఎవరెవరు ఎలా ఉన్నారో, అసలు మళ్ళీ ఏ స్టెప్ తీసుకున్నారో, పాస్టర్లని, విశ్వాసుల్ని, పరిచారకుల్ని మొత్తాన్ని కనిపెడతాను నేను. తేలిద్ది అసలు ఎవడు సరిగ్గా తేలిపోయిద్ది. సరైనటువంటి భవిష్యత్తు పనికొచ్చే వాళ్ళు ఉన్నారో, అంత దద్దములను ఎంతమంది ఉన్నారో తేల్చుకుంటా నేను. ఒరిజినల్గా దేవుని శక్తి పొందుకొని దేవుని పాదాల దగ్గర పడి గోజాడి ఆనాటి భక్తులు పొందుకున్నట్టుగా ఒరిజినల్గా అచ్చ ఒలీవ నూనె, దంచి తీసిన అచ్చ ఒలీవ నూనె ఎవరు పొందుకుంటారో కనిపెడతాను నేను. అపోస్తలులు సైతం మళ్ళీ ప్రార్థన చేశారే, ప్రార్థనకు రేపుకున్నారే, ప్రార్థనకు ఉపవాసాలు ప్రతిష్ఠించుకున్నారే. వ్యక్తిగతంగా మనం వెళ్ళి కలుసుకుందాం, దేవునితో గోజాడదాం. నేను ఇదిగో ఒక 10 దినాలు ఇట్లా ప్రార్థనలో గడపాలనుకుంటున్నాను, ఏకాంతంగా నాతో వస్తావా? మనం కలిసి ప్రార్థన చేద్దాం, మందిరంలో చేద్దాం, లేకపోతే ఫలానా దగ్గర చేద్దాం. పురుషులు, ఆడపిల్ల అయితే మందిరంలో నేను ఇన్ని రోజులు ప్రార్థనలో ఉండాలనుకుంటున్నాను దేవుని ఆత్మశక్తి కొరకు. దేవుడు నన్ను ప్రత్యేకంగా దర్శించి ఆయన శక్తితో నింపాలి, ఆయన బలంతో నింపాలి, ఆయన నడిపింపు నాకు కావాలి, ఆయన ఆలోచన నాకు కావాలి. నేను ఆయన సన్నిధిలో కనిపెట్టుకుందాం అనుకుంటున్నాను. అక్క నువ్వు కూడా వస్తావా? ప్రార్థనలో గడుపుదాం. అన్నా నువ్వు కూడా వస్తావా? బిచ్చగాళ్ళ గురించి ఏదో చెబుతారు. బిచ్చగాళ్ళ సంఘం పగలంతా అడుక్కొని వచ్చి సాయంత్రానికి సత్రాల్లో కూర్చొని, సత్రం మనకి అంత సౌకర్యంగా లేదు, ఎమ్మెల్యే గారితో మాట్లాడాలంటారంట. ఎవరితో? బిచ్చగాళ్ళ సంఘం సాయంత్రానికి అక్కడక్కడ భిక్షాటం చేసి వచ్చి కూర్చొని తిని ఆ సందకాడ మాట్లాడుకుంటారంట. ఏంది గాలివాన కొడితే అవంతున మొత్తం నీళ్లు లోపలికి వచ్చి పడుతున్నాయి, అసలు ఏంది పట్టించుకోవట్లేదు గవర్నమెంట్, మనం అందరం కలిసి వెళ్ళి మాట్లాడదాము అనుకుంటారంట. అది మధ్యరాత్రి ఏదన్నా గంజాయి తాగి మందు తాగి ఉంటారు కదా, నీళ్లు దప్పికైనప్పుడు ఒక పంపు కూడా లేదు ఇక్కడ, పంపు వేయించాలి మనం. మనకు కూడా అందరికీ తల్ల ఒక బొచ్చ అంటే తెలుసా అండి? ప్లేట్ అండి, భిక్షాటం చేసే ప్లేటు. అందరికీ అన్నీ స్పాన్సర్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ మనకెందుకు ఇది తల చెప్ప? మనం అందరం కలిసి రేపు ఎమ్మెల్యే గారిని కలిసి మనం ఎంత మాట్లాడాలా మనం అనుకుంటారంట. తెల్లవారు లేచి ఎవడు జోలు వాడు తగిలించుకొని పోతా ఉంటారంట. అరే రాత్రి కమిటీ మీటింగ్లో ఎన్ని చెబుతిర్రా, మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి అంట్రీ, మరి పోదామంట్రీ, మనకి చెప్పడుగుదామంట్రీ, మనకి కుళాయి అంట్రీ, మరి మనకి సత్రంలో గాలివాన కొడుతుంది, మరి నీళ్ళు రాకుండా మనకి సత్రం పెంచమని అడుగుదామంటే ఇన్ని చెబుతారు. ఏందిరా పొద్దున్న లేచి ఎవడు జోలు వాడు తగిలించుకొని అని ఎవడు అడగడు, ఎవడు పట్టించుకోడు. పొద్దున్నే లేచి మళ్ళీ ఎవడు జోలు వాడు తగిలించుకొని పోతూ ఉంటారు. సంతకాడు రాగానే మళ్ళీ ఇదే మీటింగ్. దీన్ని ఏదో మీటింగ్ అంటారు, మీకు తెలుసు. అది అట్టయిపోయింది ఈరోజు. ఇంతసేపు కొట్టుకున్నావా? కూటం అయిపోయిందా? సాయంత్రం కాగానే ఈరోజు అసలు నిజంగా శాలేమన్ నిజంగా అసలు అనుకుంటానే దరిద్రులని, మిమ్మల్ని కాదు అలా అనుకునే వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను కూడా కలిపి తిట్టుకుంటున్నా, మీరేం ఫీల్ కావద్దు. ఆ విధంగా నేను కూడా ఆ లెక్కలోనే ఉన్నట్టు. ఇప్పుడు అందరం కలిసి కట్టగట్టుకొని మారాలా, మారు మనసు పొందాలా, ఆదరణకర్తను సమీపించాలా. ప్లీజ్, నేను ఇలాగ బ్లంట్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. సీరియస్నెస్, విషయం యొక్క తీవ్రతను బట్టి మాట్లాడుతున్నా. ఎందాక పద్దాకల ఊరక పైపైన నాకు ఈ సోది రకం భక్తి నచ్చలా నాకు ఇది. అసలు భక్తి సాధన ఏది? దేవుని ముందు కూర్చున్నది ఏది? ఆత్మీయత చస్తే ఆచారం మిగిలిద్దని అంత జీవం చచ్చిన వ్యవహారం తప్ప
అసలు పబ్లిసిటీలు వద్దు, పేరు గొప్పలొద్దు, డాబు దర్పాలొద్దు, బిల్డప్లొద్దు. ఒరిజినల్గా దేవుని అగ్ని కావాలి, దేవుని శక్తి కావాలి, దేవుని ప్రభావంతో నింపబడాలి. దేవుడు రారా అని పిలిచేలోపు కనీసం కొంతమందినైనా ప్రభావితం ఒరిజినల్గా చేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఒకటే ఈరోజు ఒక తీర్మానం చేద్దాం. రండి, దేవుని పాదాలు పట్టుకుందాం, రండి, సరి చేసుకుందాం, రండి. నిస్తేజమైన, నిస్సత్తువైన, జీవం చచ్చిన, పనికి మాలిన భక్తి కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపితమై, పరిశుద్ధాత్మ ప్రభావంతో నిండుకొని, ఆత్మ బలంతో నిండుకొని, ఆత్మ జీవంతో నిండుకొని, ఉజ్జీవంతో నిండుకొని, దేవుని కొరకు రోషం కలిగి, పరిశుద్ధత విషయంలో పట్టింపు కలిగి సాధన చేద్దాం. దేవుని దగ్గర కూర్చుందాం. రండి, మార్పు చెందండి, మనం మార్పు చెందుదాం. నేను మారాలి, మీరు మారాలి, అందరూ మార్పు చెందాలి. నాసిరకం భక్తిని వదిలిపెడదాం, నాసిరకం చచ్చుదద్దమ్మ భక్తిని వదిలిపెడదాం. అపోస్తలిక భక్తిని సాధన చేద్దాం, అపోస్తలిక భక్తిని సాధన చేద్దాం. ప్రభువుకే పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమైతే, అపోస్తలకే పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమైతే నీకు నాకు అక్కర్లేదా? వారే పనిగట్టుకొని కొంత టైం కేటాయించి దేవుని దగ్గర కనిపెట్టుకుంటే మనకు అక్కర్లేదా? నీకు అక్కర్లేదా? నాకు అక్కర్లేదా? 4 మాటలు నేర్చుకొని ఆ మాటలు చెబితే సరిపోయిద్దా? తెల్లారిద్దా? సరిదిద్దుకుందాం. నయానో భయానో, నవ్వించో కవించో, తిట్టో కొట్టో, నిన్ను సరిచేయాలి, చక్కదిద్దాలి, సరైనటువంటి ఆత్మీయతలోకి నిన్ను నడిపించాలని నా వ్యాఖ్యలు. మరోలా అనుకోవద్దు, అనుకుంటే మీ కర్మ. దేవుని గద్దింపును గుర్తుపట్టి సరిదిద్దుకుందాం, మారు మనసు పొందుదాం. ఈరోజు చాలామంది సేవకులు యూట్యూబ్ మీద పడ్డారు, వీడియోలు పెడుతున్నారు, మంచిదే. ఈ యూట్యూబ్ అనేది లేకపోతే, ఆ వీడియోల ద్వారా వచ్చే పైసలు ఏదన్నా రాకపోతే ఏం చేస్తారు? దేవుని పాదాలే కదా పట్టుకుంటారు. అంటే ఈరోజు ఈ టైపులో అవకాశం ఏర్పడేసరికి దేవుని వైపు నుంచి మనిషి వైపుకి దృష్టి మళ్లించారు. దేవుణ్ణి ఆశ్రయించడం పోగొట్టి ఒక మనుషుడి కోసం కనిపెట్టుకునే దరిద్ర కొట్టు దిగజారిన స్థితికి వెళ్ళిపోయారు చండాలంగా. విశ్వాసులుగా ఉండి సగం సగం భక్తిలో ఉండోడంటే వదిలేస్తాను నేను. సేవ చేసే సేవకుడిగా, రోషం కలిగిన భక్తిపరుడుగా నిన్నెట్ట వదులుతాను నేను? నీ నుండి రావాల్సిన పరిమళం వచ్చేంతవరకు నేను వదిలిపెట్టను. ఎవడిదో పెట్టి నువ్వు ఆలోచించేది ఏంది? ఎవడు పోస్టర్ పెట్టి నువ్వు తిప్పలు పడేది ఏంది? నీ బొంద. దేవుని పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకోలేవా? దేవుని కాళ్ళ దగ్గర కనిపెట్టడం నేర్చుకోలేవా? దేవుని శక్తితో నింపబడటం నేర్చుకోలేవా? దేవుని ప్రభావంతో నింపబడటం నేర్చుకోలేవా? పక్షపాతి ఆ దేవుడు. షాలేం అనేవాడిని వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? నీ దరిద్రం కాకపోతే, నీ తెలివి తక్కువతనం కాకపోతే, నీ పనికిమాలితనం కాకపోతే, సంపాదకుల్ని కాదు నేను తయారు చేయాలనుకుంది, మనుషులకి వెళ్ళి చూసేవాడిని కాదు నేను తయారు చేయాలనుకుంది, దేవుణ్ణి కలుసుకునేవాడు. నేను ఈ లోకాన్ని వదిలిపెట్టినా దేవుణ్ణి కలుసుకున్నాడు ఒక్కడు తయారైతే ఈ సంఘం మొత్తం బతుకుంటుంది. నేను ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరకు చేరినా, ఇంత సంఘంలో, ఈ సేవక గణంలో ఒరిజినల్గా దేవుణ్ణి కలుసుకొని దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపింపు పొందిన ఒక్క భక్తిపరుడున్న ఈ సంఘం బతికుంటుంది. అట్లాంటోడు ఒక్కడు కూడా తయారు కాకపోతే
నాతో పాటు ఇది కూడా ఒక కొలిక్ అయిపోతుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మైండ్ దగ్గర పెట్టుకొని చెప్పిన మాటలు విని సరి చేసుకోండి. మారు మనసు పొందండి. పిచ్చి వేషాలు మానుకోండి. దేవుని శక్తి కావాలి, దేవుని బలం కావాలి. రా ప్రార్థన చేయి. దేవా నన్ను క్షమించమని అడుగు. సరిదిద్దుకుంటాను ప్రభువా, నేను చక్క చేసుకుంటాను, నేను నిన్ను కలుసుకుంటాను. నీ సన్నిధి కావాలి నాకు, నీ సహవాసం కావాలి, నీ సాహచర్యం కావాలి, నీ ప్రభావం కావాలి, నీ నడిపింపు కావాలి, నీ హెచ్చరిక కావాలి. మోకాళ్ళి ప్రార్థన చేయి. కళ్ళు తెరిచి చూస్తున్నావు సోదరి, ప్రార్థనలో కళ్ళు మీరా. తండ్రిని అడుగు, దేవా నాకు కూడా నీ అభిషేకం ఈ ప్రభువా, నన్ను కూడా నీ కొరకు సిద్ధపరచు. అనేకుల్ని వెలిగించేదానికి ముందు నేను వెలిగించబడాలి ప్రభువా, నన్ను మండించుమయ్యా. నీ ప్రభావం కావాలి. నిజమే ప్రభువా, పట్టుమని 10 దినాలు కూర్చుని అలవాటు లేకుండా అయిపోయింది. ఏందో బిజీగా పరిగెత్తుతున్నాను కానీ ఏమి సాధించలేకపోయాను. నన్ను మన్నించు తండ్రి, సిగ్గుపడుతున్నాను. దీన మనసు కలిగి నీ ముందు కనిపెట్టుకునే అపోస్తలిక అనుభవాన్ని సాధన చేయలేకపోయాను. దయచేసి నన్ను మన్నించు. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. ఈ ఒక్కరోజు మీరు టైంను లక్ష్య పెట్టద్దు. బహుశా ఎవరికి అది పట్టింపు కాదని నేను అనుకుంటున్నాను. ఆత్మలో రోషం కలిగి నేను పలికిన ఈ మాటలు మిమ్మల్ని గాయపరిచినా నాకు అభ్యంతరం లేదు. ఒక గద్దింపు మాటకు వెంటనే గాయపడేటువంటి పనికిమాలినోళ్ళు నాకు అక్కర్లేదు. పలికిన మాటలోని ఆత్మస్వరాన్ని గుర్తించి దేవునికి సమీపమై నన్ను మించిన భక్తి సాధన జరిగించేటువంటి భక్తులు నాకు కావాలి. అలాంటి వ్యక్తులు నాకు 10 మంది ఉన్నా చాలు, చాలా ప్రాంతాలని ప్రభావితం చేయగలుగుతా. ప్రార్థన, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. నేను వదిలేస్తున్నా. కూర్చొని ప్రార్థన చేసుకొని కనిపెట్టుకుంటావో, తీర్మానం చేసుకుంటావో, ఒకరు కాకపోతే 4 మాట్లాడుకోండి. మనం కలిసి ప్రార్థన చేద్దామా? సన్నిధిలో కనిపెట్టుకుందామా దేవుని శక్తి కొరకు? ఎస్, అడగండి. సేవకులు ఉన్నారు, మాట్లాడుకోండి. 4 కలిసి మాట్లాడుకోండి. 10 దినాలు అన్ని పక్కన పెడదాం. ఆదివారం రోజు మెసేజ్ ఇద్దాం, వచ్చేద్దాం, ప్రార్థనలో గడుపుదాం. ఇంకేమి వేరే పని ఏది పెట్టుకోద్దు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పడేద్దాం. ఒక 10 దినాలు దేవుని సన్నిధిలో కనిపెడదాం. ఉండగలిగితే ఉపవాసం ఉందాం, లేకపోతే తింటానైనా సరే దేవుని సన్నిధిలో కాచుకుందాం. ఒక 10 దినాలు రాత్రి పగళ్ళు మోకాళ్ళుని గోజాడుకుందాం. దేవుని శక్తి నింపబడాలి. దేవుని శక్తి కార్యసిద్ధి జరిగించాలి. దేవుని కార్యాలు స్పష్టంగా జరగాలి. బాధితులు ఎంతోమంది వస్తున్నారు. నువ్వు తాకినప్పుడు దేవుని ప్రభావం వాళ్ళని పనిచేయొద్దు. నీ మాటలు వాక్యం చెబుతున్నప్పుడు ఎంతోమంది వచ్చి కూర్చుంటున్నారు, కొత్త వాళ్ళు. నీ వాక్కులో ఉన్న శక్తి వాడిని తాకితే స్థిరపడిపోడు. మరి అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం కదా. అందుబాటులోకి వెళ్ళాలి కదా. మాట్లాడండి. 4 సేవకులు కలిసి మాట్లాడుకోండి. మనం ప్రార్థన చేద్దాం, కనిపెట్టి ప్రార్థన చేద్దాం. శక్తితో నింపబడండి. ఏడవండి, దేవుని సన్నిధిలో గోజాడండి, సిగ్గుపడండి. రొమ్ము కొట్టుకోండి. దేని దేవా, నీ సన్నిధిని పోగొట్టుకున్నానేంది దేవా, నీ సహవాసానికి దూరమయ్యానేంది దేవా, నీ నడిపింపును పోగొట్టుకున్నానేంది దేవా, నిస్తేజం అయిపోయానేంది దేవా, నిస్సారం అయిపోయానేంది దేవా, నేనేంది ప్రభా, ఇట్లా అయిపోయానేంది ప్రభా, చేతగాని స్థితికి వెళ్ళిపోయానేంది దేవా. ఇంతటి దానికైనా నేను పిలువబడ్డాను, ఇంత మాత్రానికైనా నేను పిలువబడ్డాను. నాకు తృప్తి లేదు దేవా, ఇంకా చేయాలి దేవా. నాకు బలం జాలట్లా, నాకు బలం ఈ దేవా, నాకు శక్తి నీ దేవా. ఈ నిస్సారమైన భక్తి నా వల్ల కాదు దేవా. నన్ను తాకు దేవా, నన్ను స్పర్శించు దేవా. నానా రకాల స్థితుల్లో ప్రజలు నా ముందుకు వస్తున్నారు, కానీ వారికి నీ మాటల్లో జీవాన్ని ఇవ్వలేకపోతున్నాను. నీ వాక్కులో శక్తి ఏం చేయలేకపోతున్నాను ప్రభా. నేనే నిలకడగా ఉండలేకపోతున్నాను. నేనే చెంచలునైపోతున్నాను, చెంచలురాలనైపోతున్నాను.
సంఘాన్ని ఏం మండిస్తుందేవా? నేను ఏం మండిస్తుందేవా? దేవా నన్ను మండించు దేవా, లేకపోతే నా ప్రాణం తీసుకోయ్యా దేవా, నన్ను బ్రతికించు దేవా, నాకు శక్తిని దేవా, లేకపోతే నా ప్రాణం తీసుకో దేవా, దేవా నన్ను బలపరచు దేవా, నన్ను వెలిగించు దేవా. మాట్లాడుకు నలుగురు సేవకులు మాట్లాడి గోజాడండి దేవుని సన్నిధిలో. అపోస్తలులకు తోడై ఉన్న దేవుడు నిన్ను వదులుతాడా? నిన్ను తాకడా? నీకు శక్తినివ్వడా ఒరిజినల్గా? అప్పుడు నీ వాక్కు జీవమైపోదా? నీ వాక్కులో ఉన్న జీవం అనేక మందిని తాకదా? నువ్వు పలికితే అది జీవాన్ని సంతరించుకుంటుంది, పాడితే అది జీవాన్ని సంతరించుకుంటుంది, నీవు తాకితే దేవుని ప్రభావం ఎదుటివాడిని సంధిస్తుంది. పురుషులారా మాట్లాడుకోవచ్చు. మనం ప్రార్థన చేద్దామా? దేవుని సన్నిధిలో కాచుకుందామా? కనిపెడదామా? శాలేమన్న ప్రకటిస్తే ఉపవాసాలు, లేకపోతే ఎవరు ఉండరు. ఎందుకు ఉండకూడదు? నువ్వు ఎందుకు ఉండకూడదు? దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమని చెప్పాడుగా, ఎందుకు ఉండకూడదు? బలహీన పడిపోతున్నాను దేవా, స్థిరంగా ఉండలేకపోతున్నాను, చెంచలుండి అయిపోతున్నాను, 4 రోజులు ఉంటున్నా, 5వ రోజు మళ్ళీ తేడా పడుతున్నాను దేవా, నాకు నిలవాలనుంది, గెలవాలనుంది, నా శక్తి చాలట్లేదు. దేవుడు అంటున్నాడు, రా నా దగ్గర కూర్చో, నా దగ్గర శక్తి పొందుకొని ఆ తర్వాత వెళ్ళు, నేను నిన్ను బలపరిచేంత వరకు కనిపెట్టుకోమంటున్నాడే దేవుడు. ఫేలిక్స్ లాగా, పిలాతు లాగా కదిలిస్తావు వెళ్ళిపోతావా? పలకరిస్తావు వెళ్ళిపోతావా? అడుగుతావు, సమాధానం ఇయ్యకముందే లేచి వెళ్ళిపోతావా? కనిపెట్టుకొని కూర్చోలేవా? దేవుని సన్నిధిని కూడా విడిచిపోయి అంత బిజీ ఏముంది నీకు? అది అంత ముఖ్యమైనది ఏంటి? అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన సన్నిధి. ఆయన సన్నిధిని కూడా పక్కన పడేసిపోయేది ఏంది నీకు అంత ముఖ్యం? సమస్తాన్ని నీకు సాధించి పెట్టగలవాడు దేవుడు, సమస్తాన్ని నీకు నాకు ఇవ్వగలవాడు దేవుడు. అన్నిటికంటే అందరికంటే ముఖ్యమైన వాడు ఆయన. మారు మనసు పొందుదాం, సరిదిద్దుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం, ఏడుద్దాం, గోజాడుదాం, సిగ్గుపడదాం. సిగ్గు మాకు తగున్నది ప్రభువా, అది న్యాయమే అని అందాం. మన పాపాలు ఒప్పుకుందాం, మన దరిద్ర స్థితిని దేవుని ముందు ఓపెన్గా మాట్లాడదాం. ఒకప్పుడు నా ఆత్మీయం ఎట్టిది, ఇప్పుడు నా ఆత్మీయ స్థితి ఇంతగా దిగజారిపోయింది దేవా అని ఒప్పుకుందాం. ప్రభువుని సమీపించి ఆయన ఆత్మశక్తి పొందుకోవడానికి నడుం కడదాం. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.